పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సలహాదారుల సమావేశం, హానరరీ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ నియామకం. ముఖ్యంగా మనం ప్రారంభించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలని ఇంచుమించు 4-5 భాషల్లో అందరికీ అందించడం జరిగింది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ప్రతి క్షణం సత్యదర్శనం అన్న ఆ నినాదాన్ని పత్రిజీ ఆదేశం మేరకు అందరికీ అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎన్నో మెలకువలు మరెన్నో మజిలీలు దాటుతూ ఈరోజు మనం విజయవంతంగా ఇటు వెబ్ ఛానల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ రీసెంట్గానే మనం కేబుల్ రంగంలో కూడా అటు అనంతపురం జిల్లా మొత్తంగా, అలాగే తాడిపత్రి, తూర్పుగోదావరి జిల్లాలో కేబుల్ రంగంలో కూడా మనం ఒక కొత్త ప్రయోగంగా ఇచ్చి సక్సెస్ అయ్యాం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. తెలుగులో 24 గంటల పాటు మనం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ప్రసారాల నాణ్యత, నైపుణ్యత మరింత మెరుగుదిద్దడానికి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా మరి అందరికీ అందించడానికి ఎంతోమంది సహాయ సహకారాలు నిరంతరం కావాలి. ముఖ్యంగా మనం ఇస్తున్నటువంటి ఆ సందేశాలు మరింత సరళంగా, మరింత అందంగా, మరింత విజ్ఞానవంతంగా, అలాగే ఈ రంగంలో పత్రిజీని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పలు కొడుతూ. అలాగే ఈ ఛానల్ ఇంత గొప్పగా ఈరోజు అన్ని విభాగాల్లోనూ మరి పనిచేస్తుందంటే దానికి ప్రధాన కారణమైన శ్రీ హనుమంతరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఈనాటి ఈ సమావేశం తాలూకా లక్ష్యము, ఎజెండా ఒకటే. పిరమిడ్ టీవీని ఛానల్ ప్రసారాల నాణ్యత కోసం కానివ్వండి, సాంకేతికపరమైన విజ్ఞానం కోసం కానివ్వండి, మరింత సులువుగా, మరింత అందంగా మరెన్నో విభాగాల్లో మనం రాణించడానికి పిరమిడ్ మాస్టర్లు అందరినీ మళ్ళీ ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక గొప్ప క్రియేటర్, అందరి క్రియేటివిటీని మనం ఇక్కడ జోడించి మరింత అందంగా తీర్చిదిద్దడానికి సలహా మండలి సమావేశంలాగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఎన్నో సలహాలు, ఎంతోమంది ఐడియాలు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు ప్రసారాలని మరింత నాణ్యంగా మరింత మెరుగ్గా ఇవ్వడానికి ఒక వ్యక్తి అయితే, మనం పత్రిజీ ఆదేశం మేరకు వచ్చే సంవత్సరం నుంచి ఛానల్ని చాలా ఎక్కువగా విస్తరిస్తున్నాం. ఒకవైపు భాషల్లో ఇప్పటికే మనం ట్రయల్గా తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ప్రసారాలని ట్రయల్ రన్లో చేస్తున్నాము. మరి అదే మాదిరిగా సాంకేతిక పరంగా దీన్ని మనం శాటిలైట్ వరకు విస్తరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ కేబుల్ రంగం, టీవీ రంగం ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి ధోరణిలో వెళ్తుంది. సరైన సమయంలో మనం ప్రారంభమయ్యామేమో. 40-50 కోట్లు ఉంటే కానీ ఛానల్ అన్న మాట వినబడదు అక్కడ. అటువంటిది అతి తక్కువ మొత్తంలో ఈనాడు ఛానల్స్కి ధీటుగా మనం దీన్ని తయారు చేశామంటే దాని వెనకాతల టెక్నాలజీ మనకి ఎంతో వచ్చింది. అలాగే పత్రిజీ గత సంవత్సరం అన్నారు, వచ్చే సంవత్సరంకి శాటిలైట్ టెక్నాలజీకి వెళ్ళాలి, శాటిలైట్లో రావాలి అని. ఇవాళ శాటిలైట్లలో ఉన్న వాళ్ళే సుక్కలు చూస్తున్నారు ఎట్లా నడపాలని. అటువంటిది టెక్నాలజీ ఎంత గొప్పగా మారింది, మనకి ఎంత వరంగా వచ్చిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజే మేము ఒక టెక్నాలజీ స్పెషలిస్ట్ని కలిసాం సార్. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే ఒక కొత్త టెక్నాలజీ లాంచ్ అయింది. మనకు శాటిలైట్ అక్కర్లేదు, కొన్ని వందల ఛానల్స్ని వాళ్ళ శాటిలైట్ ద్వారా అందరికీ ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్నారు వాళ్ళు. అది ఒక గొప్ప మార్పు. మనం ఎంఎస్ఓలకి కేబుల్ ఆపరేటర్లకి ఇచ్చే డబ్బుతోనే మనం
పత్రిజీ అన్నట్టు నెక్స్ట్ ఇయర్కి అంతా పూర్తి శాటిలైట్ ఛానల్గా మనం రూపాంతరం చెందుతున్నాం. అది ఈరోజు వారితో మాట్లాడి జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. సార్, ఈ సెగ్మెంట్లో పర్సనల్గా అయినా మేము కేర్ తీసుకొని మీకు హెల్ప్ చేస్తాము. అయితే వాళ్ళు మాది ఇండియా అంతా వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో వస్తుంది, మరి ఇది చూస్తే మీరు తెలుగు బ్రోచర్ కనిపించింది కదా అంటే, లేదు వాళ్ళు అంటున్నారు 1 గంట హిందీ ఇవ్వగలరా, 1 గంట ఇంగ్లీష్ ఇవ్వగలరా అంటే, హిందీ ఇంగ్లీషే కదా సార్, మేము గంట కన్నడ తమిళ్ కూడా ఇస్తామంటే వాళ్ళు ఎంతో ఆనందపడినారు. అంటే ఇదే ఛానల్లో ప్రతిరోజు అన్ని లాంగ్వేజ్లు కనిపిస్తుంటాయి. తద్వారా ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు, వాళ్ళ నెట్వర్క్లో ఉన్న అన్ని ప్రాంతాలకు ఇది వేగంగా విస్తరిస్తుంది. ఇవాళ వచ్చిన అనేక మార్పులు, ట్రాయ్ నిబంధనలు, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నిబంధనలు పూర్వం రోజుల్లాగా లేవు. వాళ్ళ నిబంధనలకు అన్నిటికీ సరిపోయే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది ఆ యొక్క శాటిలైట్ ఛానలే. వారితో మనం అతి త్వరలోనే MOU కుదుర్చుకొని మన కంటెంట్ వారికి ఇవ్వడానికి తగు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎంత గొప్ప ప్లాట్ఫార్మో, ఎలా ఇది అన్ని లాంగ్వేజ్ల్లో క్యారీ చేయాలని మనం ఆలోచిస్తుంటే, అన్ని భాషల్ని ఒక ప్లాట్ఫామ్ మీద ఇవ్వడానికి ఆల్రెడీ ఒక టెక్నాలజీ మన ముందుకి వచ్చింది. ఇది ధ్యానం తాలూకు గొప్పతనం. మనము ఏదేదో కోరి ధ్యానం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ మనం పిరమిడ్ మెడిటేషన్ నేర్పినప్పటి నుంచి మనం అనుకున్నది ఒకటే, మనం ధ్యానం చేస్తే చాలు, మనకి ఏది కావాలో అదే వస్తుంది అని. సో అంత గొప్ప అవకాశం దొరికింది కాబట్టి ఇది తక్షణం మనం ఈ ఛానల్ని మల్టీ లాంగ్వేజెస్లో ఒక జాతీయ ఛానల్గా, అలాగే అన్ని లాంగ్వేజుల్లోనూ సత్యం ఒకటే కానీ చెప్పడానికి ఎన్నో విభిన్న రూపాల్లో దాన్ని క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఇంతవరకు మనకి ప్రకృతి పేరున ఉమామేశ్వర గారు ఎన్నో మంచి ఎపిసోడ్లు ఇచ్చారు. అలా మొన్ననే మన రవిశాస్త్రి ఒక మాస్టర్ని తీసుకొచ్చారు మన నేపాల్ నుంచి, విశ్వాసానంద స్వామి. నేపాల్ స్వామీజీ వచ్చి తెలుగులో మాట్లాడే సందేశం అంతా ఇస్తే పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ ఎంతో పండగ అయిపోయింది. అలాగే ఇటీవల మనం హోలిస్టిక్ లివింగ్ మీదను ఒక చక్కటి కార్యక్రమం చేపట్టాము. అది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందిస్తుంది. పిరమిడ్ టీవీని కొన్ని లక్షల మంది దగ్గరికి తీసుకెళ్ళిపోయింది ఆ ఒక్క కార్యక్రమం. అలా ఒక్కొక్క కార్యక్రమం అది మనం ఇవ్వగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కంటెంట్ విభాగంలోను, సినిమాటోగ్రఫీ విభాగంలోను, రెవెన్యూ విభాగంలోను, లాంగ్వేజ్ విభాగంలోను, అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరు మాస్టర్లు విస్తరించున్నారు. ఇప్పటికే మనకి US, UK, మలేషియా, సింగపూర్ అన్ని ప్రాంతాల్లో, వాళ్ళ అన్ని దేశాల్లో జరుగుతున్న కార్యక్రమాలను కూడా మనం ఇక్కడి నుంచి వీక్షించాలి. అది మన లక్ష్యం, అది మన టార్గెట్. సో అందుకొరకని మనం దీన్ని విస్తరించేటువంటి భాగంలో అతి త్వరలో మనకున్న ఏకైక మార్గం, దీనికి ఏ ఛానల్కైనా 2 మార్గాలే ఉంటాయి. ఒకటి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ, లేదు వాళ్ళందరూ చేసుకున్నటువంటి మూలధనం. ఈ ఛానల్స్కి మనకు పత్రిజీ మొదటి రోజే చాలా రెవెన్యూ మోడల్ అని పెడితే, ఈ ఛానల్ ఉన్నది రెవెన్యూకి డబ్బు సంపాదించడానికి కాదు, సత్యం కోసం పనిచేయడానికే. సత్యమేవ జయతే, మీ పని మీరు చేస్తూ ఉంటే రెవెన్యూ ఎలా రావాలో అలానే వస్తుంది, అది మనకు మాస్టర్స్ ఉన్నారు అని చెప్పి ఆ రోజు నుంచి చెప్పడం, అదే పద్ధతిలో మనం దీన్ని నడిపించగలుగుతున్న ఈ సందర్భంలో దీన్ని మరింత సౌలభ్యంగా, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సూచనలతో పాటు, మన హనుమంతరావు సార్ సూచనలతో పాటు పత్రిజీ సందేశాన్ని మనం తీసుకొని, మనకిప్పుడు మళ్ళీ పెద్ద పండగ స్టార్ట్ అయింది. భారతదేశం అంతా ఎలక్షన్స్ ఒక పక్క. సో ఇదే సమయంలో మన పిరమిడ్ టీవీ తరపు నుంచి, మన పిరమిడ్ పార్టీ నుంచి కూడా ఎంతోమంది అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లిస్ట్ వచ్చింది. సుమారు ఒక హాఫ్ ఆఫ్ ద అసెంబ్లీస్ అండ్ హాఫ్ ఆఫ్ ద పార్లమెంట్కి ఇంచుమించు అభ్యర్థులు, మన ప్రతినిధులు సిద్ధమైపోయినట్లు. సో ఈ వార్తలన్నింటినీ నిరంతరం అందరికీ తాజాగా అందించాలి. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నందుకు, మీ అందరూ దీనికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, జగద్గురువు పత్రి గారికి మరియు మీ అందరికీ నమస్కారాలతోటి, PMC ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్
అని మనం అందరూ తెలుసు. కానీ నా దృష్టిలో ఇది ఏంటంటే పిఎంసి అంటే పత్రి మెడిటేషన్ ఛానల్ అని కూడా అనుకోవాలి మనం. ఎందుకంటే వారి సంకల్పం, వారి దీవెనలు, దానివల్లే ఇది నడుస్తుంది. ఇది ఇక్కడ అందరూ పనిచేస్తున్నాము. వారు అందరికీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒక నందా ప్రసాద్ కానీ, ఆనంద్ కానీ, నవకాంత్ కానీ పనిచేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇదంతా ఒకటండి. ఇలా నడవటానికి కారణం పత్రి గారి సంకల్పమే, పత్రి గారి బ్లెస్సింగ్సే. అది ఏ మాత్రం ఆ సంకల్పం లేకపోతే ఇంత దానికి రాలేము. దానికి ఇప్పుడు చూస్తుంటే ఎందుకంటే కొన్ని ఛానల్కి నేను మామూలుగా రెగ్యులర్ ఛానల్కి కూడా నేను అడ్వైజర్ని. మన క్వాలిటీ, మన యూట్యూబ్ ఛానల్, వెబ్ ఛానల్ అయినా కూడా మన క్వాలిటీ వాటికంటే ఏ మాత్రం తగ్గలేదు. బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా క్రెడిట్ అంతా ఈ ముగ్గురికి, ప్లస్ అక్కడ చేసిన ఎంప్లాయీస్ అందరికీ, ప్లస్ టెక్నాలజీకి చెందుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మనం ఇంకా పోయే కొంది ఇప్పుడు సార్ చెప్పారు మొన్న, హిందీతో పాటు తెలుగుతో పాటు ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి, కన్నడ రావాలి, తమిళ్ రావాలి, ఒరియా రావాలి, బెంగాలీ రావాలి, అన్ని దేశాల్లో అన్ని భాషలు రావాలని అన్నారు. అందుకని ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, తమిళ్, కన్నడ, హిందీ 1 అవర్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా పోయే కొంది పెరిగిపోతుంది. ఎప్పుడైతే పెరిగిపోతుందో సపరేట్ ఛానల్ కూడా అవడానికి కూడా అవకాశం ఉంది. వీటన్నిటికి కావాలంటే వీళ్ళతో పాటు నిష్ఠాతులైన సలహాదారులు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో నిష్ఠాతులు ఉంటారు కదా. కొంతమంది రెవెన్యూ మోడల్లో ఉంటారు, కొంతమంది టెక్నాలజీలో ఉంటారు, కొంతమంది మార్కెటింగ్లో ఉంటారు, కొంతమంది వ్యూయర్స్లో ఉంటారు. ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. కాబట్టి మీ అందరినీ సార్ యొక్క చేతుల మీదుగా ఏంటంటే అడ్వైజరీ బోర్డులో ఉంటేస్తే మీరు టైం బీయింగ్ ప్రతిసారి మాకు అడ్వైజ్ ఇస్తూ పోతుంటే ఇంకా ఛానల్ పత్రికారికి అనుకున్న ప్రకారం ఇంకా మంచి క్వాలిటీ తోటి ఉంటుందని ఉద్దేశం అన్నమాట. అది ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఈరోజు మీటింగ్ పెట్టడం కోసం. సార్ యొక్క సంకల్పం ఎలా ఉందంటే 17th December 2017 మనం పేరు అప్లై చేసాం. 21st December 2017 మనకి పేరు వచ్చింది. కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. ఏ మాత్రం ఎక్కడ సంకల్పం ఎంత ఫేమస్ అంటే, ఒక పేరు కానీ ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ పెట్టినప్పుడు చాలా కొరీలు వస్తాయి. కానీ మాకు ఎక్కడ ఒక కొరీ రావటం కానీ, పేరు అప్లై చేసాం ఎమ్మడ వచ్చేసింది, కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎమ్మడ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎస్ఎం మీడియా లిమిటెడ్ ఉంది. మనకి ఇప్పుడు 16 lakh కంపెనీస్ ఉండే ఇండియాలో. ఈ 16 lakhs కంపెనీలో మన పిఎస్ఎం మీడియా లిమిటెడ్ పేరు ఇంకెవరు వాడటానికి అధికారం లేదు. మనకే అధికారం ఉంది. ఎందుకంటే ఇది సొసైటీ కాదు, ఇది ట్రస్ట్ కాదు, ఇది కంపెనీ. అందుకని ఈ పిఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే మాట ఇంకా ఎవరు ఈ ఇండియాలో వాడటానికి అధికారం లేదు, మనకే అధికారం ఉంది. దాంతోపాటు ఏం చేస్తున్నామంటే మన పిఎంసి ఛానల్ లోగో అది కూడా ట్రేడ్ మార్క్ కింద అప్లై చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆ పిఎంసి వాడుకోవడానికి మిగతా వాళ్ళకి కూడా అధికారం లేకుండా ఉంటుంది అన్నమాట. మనకే అధికారం ఉంటుంది అంతా. ఇంకా ఈ ఉత్తరోత్తర ఇంకా చాలా మనకి అందన దూరంలో వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది, ఎంత వెళ్తుంది అంటే మనకు తెలియదు, పత్రికారికే తెలుసు వారి విజన్ అంతా. సో అందుకని ఉద్దేశం అది. చాలాసార్లు సార్ చెప్తుంటారు, చేస్తున్నారు బాగాని, సార్ మీరు ఇలా చిరికేస్తే కొన్ని లక్షల మంది వస్తారు, మాకు అవకాశం ఇచ్చారు, అందుకని మేమే మీకు థ్యాంక్ చెప్పాలి. ఈ ఛానల్కి ఇలా ఉపయోగపడటం కోసం అవకాశం ఇచ్చారు మా అందరికీ. సో మన అందరికి కూడా అవకాశం ఇస్తున్నారు ఇప్పుడు అడ్వైజర్ రూపంలో. సో మీరందరూ అడ్వైజ్ వచ్చి ఇంకా ఏమేం చేయాలి, ప్రతి పర్టికులర్గా మంత్లో 2 months 3 months కూర్చొని ఒక్కొక్క గ్రూపు, అంటే ఫైనాన్స్ అడ్వైజర్ సపరేటు, మార్కెటింగ్ అడ్వైజర్ సపరేటు, క్వాలిటీ అడ్వైజర్ సపరేటు, టెక్నాలజీ సపరేటు, డిఫరెంట్ అడ్వైజర్స్ ఉంటారు. మీరందరూ ఇంకా అడ్వైజ్ ఇచ్చుకుంటూ పోతుంటే ఇంకా ఛానల్ ఇంకా క్వాలిటీకి ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఒక సైడు. రెండో సైడ్ ఏంటంటే లీగల్ సైడ్ ఎంత కేర్ తీసుకుంటున్నామంటే ఈవెన్ చిన్న డీవియేషన్ కూడా మేము అవట్లేదు. ఇది చెప్పా కదా మీకు, ఇది కంపెనీ తరపున కంపెనీ లా ప్రకారం మనం ఏం చేయాలో ఇన్ టోటో ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఏమాత్రం డివియేషన్ కూడా సార్కి బ్యాడ్ నేమ్ రాకూడదు అని మా తపన అనమాట. అట్లనే
దీన్ని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, పత్రికారి ఆశీస్సులతోటి వారి అడ్వైజ్లతోటి ఇంకా బ్రహ్మాండంగా వెళ్తుంది అని అనటానికి ఏమాత్రం మనకి సందేహం లేదు. అందుకని వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సార్ చేతులతో ఇప్పుడు మీరు అందరికీ ఒక్కొక్కరు పిలిచి లెటర్స్ ఇస్తారు. సో దాని ప్రకారం మనం మధ్య మధ్యలో కలుస్తా మీ యొక్క సలహాలు తీసుకొని ఇంకా ఈ ఛానల్ని ఎలా తీసుకెళ్ళాలి దానికి ఇంకా దోహదం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది మనం కూడా ఏమండి అక్కడికి వెళ్ళాము, ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఇంకా మన దానికంటే టీవీలో బాగా వచ్చేస్తుంది, ఇంకా మాకు రెండు పక్కలు అక్కడ వెళ్ళొచ్చాము ప్లస్ ఇక్కడ చూస్తున్నామని. ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్లో మీరు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒకటి రోజు నడుస్తుందండి ఈ యూట్యూబ్ ఛానల్లో. ఎప్పుడైనా రోజు పత్రికారి మెసేజ్ 21 డిసెంబర్ 2018 అనుకోండి మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఇంకోసారి నెంబర్ వేసుకోవచ్చు, ఇంకోసారి చూసుకోవచ్చు. ఇంకా మీరు మీ యొక్క సలహాలతోటి ఇంకా అడ్వైస్ తోటి ఇంకా ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే ఈ ఛానల్ ఇంకా హై లెవెల్కి వెళ్తుంది, ఇంకా ఎలా చేస్తే మన పత్రికారి యొక్క ఆబ్జెక్ట్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిపించాం సార్. చాలా చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు అందరికీ లెటర్స్ తయారు చేశాము, ఆ లెటర్స్ కూడా సార్ చేతులతో ఇస్తాము. మన హానరరీ అడ్వైజరీ బోర్డులో సార్ చెప్పినట్లు ఎన్నో విభాగాలు, ప్రతి విభాగానికి ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, మరి ఎంతోమంది మెంబర్సు పనిచేస్తుంటారు. ఇట్లా ప్రతి ఛానల్ని, ప్రతి విభాగాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలను మనం తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మన సీనియర్ మాస్టర్స్ అందరినీ ఈ విభాగాల్లో పెట్టాలి ప్రతినిధులుగా అన్నదే మన తాలూకా ఉద్దేశం. ఎందుకంటే ఎంతో వర్క్ చేశారు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కాబట్టి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్, ముఖ్యంగా పుస్తకాలు రాసిన వాళ్ళు, మరి ధ్యాన ప్రచారంలో పాల్గొన్నవారు, వీళ్ళందరినీ ఈ విభాగాలకు వైస్ చైర్మన్స్గా, చైర్మన్లుగా పెట్టి మిగతా అందరినీ మనం మెంబర్స్గా అందరినీ తీసుకోవడానికి పెట్టుకోవడం జరిగింది. మన సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి గారు అపాయింట్మెంట్ యాజ్ ఏ చైర్మన్ హానరరీ కంటెంట్ అడ్వైజరీ బోర్డ్ శ్రీనివాసరెడ్డి గారిని మనం సాదరంగా ఆహ్వానించుకుంటూ పత్రిజీ చేతుల మీదుగా ఈ కన్సర్న్ లెటర్ని తీసుకుంటే తర్వాతను వారికి సర్టిఫికేటు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బోర్డు కాల పరిమితి 2 సంవత్సరాలు. హనుమంత్ సార్ చెప్పినట్లు ఈ ప్రతి విభాగంలో ఉండే బోర్డుతోనూ ప్రతి నెలకు లేదా 2 నెలలకు మనం ఒక్కొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సూచనలన్నీ, వాళ్ళ గైడ్లైన్స్ అన్నీ, వాళ్ళ అడ్వైజర్స్ అన్నీ తీసుకొని ఛానల్ని ఆ రూపంగా ప్రక్రియని తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని. సో గుడ్ ఈవినింగ్ అండి. సో నా ప్రయాణము పత్రికారితో 95లో మొదలైంది. అప్పటి నుంచి అన్నీ గమనిస్తూనే ఉన్నాము, ధ్యానం చేస్తూనే ఉన్నాము. సో ధ్యానం అంటే ఇట్స్ లైక్ ఇన్ వర్టికల్ టెక్నాలజీ, మనలో మనం ఎలా వెళ్తాము అని. సో మనలో ప్రయాణం చేసేదాన్ని హారిజాంటల్ టెక్నాలజీ అంటే పిఎంసి. సో మన లోపల జరిగే ప్రయాణంలో తెలిసిన సత్యాలన్నీ బయటకు చూపెట్టడమే పిఎంసి. కాబట్టి సో let us take all our creative concepts naturally and present it in PMC is the whole goal of PMC అనుకుంటున్నాను. నేను గమనించిన, నాకు అర్థమైన విషయాలు ఐడియాల రూపంలో PMC మెంబర్స్ అందరికీ నా సలహాలు ఇస్తాను అని నేను ప్రామిస్ చేస్తున్నాను పత్రి సార్కి. సో థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ సార్. రైట్, థ్యాంక్ యూ. తర్వాత మనందరికీ కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం అయ్యి ఈరోజు ధ్యానాన్ని దేశ విదేశాల్లో మనం తీసుకెళ్ళామంటే దానికి ఉన్నటువంటి ఆ ప్రధానమైన జీవనాడి మన స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ ఇండియా ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఎడిటోరియల్ బోర్డుని అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి ఎంతోమంది సందేశాలు మనకు అందించిన శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారిని వైస్ చైర్మన్, మరి హానరరీ కంటెంట్ అడ్వైజరీ బోర్డుకి మనం తీసుకోవడం జరిగింది. వారికి ఒకసారి అభినందనలు తెలుపుతూ వారి సందేశం.
థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్. నేను 1997 నుంచి ఫస్ట్ ధ్యానంలోకి రావటం, ఇదే బంజారాహిల్స్లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను డాక్టర్ న్యూటన్ ద్వారా. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో ఎంత చూశానో పిఎస్ఎస్ఎంలో. అండ్ మెయిన్ దాంట్లో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చాను, కానీ ఇప్పుడు కింద చూసిన తర్వాత ఆ సెటప్ కానీ ఎంత ప్రొఫెషనల్గా చేశారంటే రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ పిఎంసి ఛానల్ మెంబర్స్. ఎంత కష్టపడి ఉంటారో నాకు అర్థమైంది చూసిన తర్వాత. అండ్ చేసే వర్క్ కూడా ఎన్నో వస్తుంటాయి మొబైల్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. చాలా కష్టపడి చాలా వర్క్ చేస్తున్నారు. దీనికి మరి ఇంకా ముందుకెళ్ళినట్టు నందగారు చెప్పినట్టు ఫర్దర్గా కంటెంట్ రూపంలో మరి స్పిరిచువల్ ఇండియాలో ఇప్పటి వరకు ఎంతోమంది మాస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాము ఇంగ్లీష్లో. అండ్ స్పిరిచువల్ సైన్స్లో కూడా ఎంతోమంది సైంటిస్టుల ద్వారా మరి ఆ కంటెంట్ అంతా ఆల్రెడీ మన దగ్గర ఉంది. దాన్నంతా కూడా మరి వాయిస్ ఓవర్ ద్వారా పిఎంసి ద్వారా అందరికీ అందించాలని అనుకుంటున్నాను. ఆ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు మరి పిఎంసి ఛానల్తో కోఆర్డినేట్ అవుతూ అన్నీ చేద్దామని నా ఆలోచన. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్పిరిచువల్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని ఒక కొత్త ప్రోగ్రాం రావాలి. దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పిరిచువల్ సైంటిస్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. అలాగే స్పిరిచువల్ గురూస్ ఆఫ్ ఇండియా, ఈ 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలి మనం. ఒకటేమో స్పిరిచువల్ ఇండియా తాలూకు స్పిరిచువల్ గురూస్, ఇంకోటేమో స్పిరిచువల్ సైన్స్ తాలూకు స్పిరిచువల్ సైంటిస్టులు, 2 ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేసి సో యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. ఈ రోజు వరకు ప్రపంచంలో ఎవరు అన్వేషించలేనంత జ్ఞానాన్ని పత్రిజీ మనకు అన్వేషించి ఇచ్చారు ఇప్పటికే. ఖజానా స్పిరిచువల్ సైన్స్ ద్వారా కానీ, స్పిరిచువల్ ఇండియా ద్వారా కానీ, ధ్యాన జగత్ ద్వారా కానీ మనం కవర్ చేసినట్లు ఆ గురువుల తాలూకా ప్రతినిధులే కవర్ చేయలేకపోయారు. అలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి ఎన్నో సందర్భాల్లో. ఒక నీమ్ కలోరి బాబా గురించి కానివ్వండి, ఒక శివానంద్ మహారాజ్ కోసం కానివ్వండి, ఎవరి కోసమైనా పుస్తకం తీసుకెళ్ళి మనం ఇస్తే మా గురువు కోసం మేమే రాసుకోలేకపోయినామండి, మీరు ఎంత అద్భుతంగా ఎలా అందించారు అని అన్న ఆ గొప్ప స్థాయిలో ఆ శైలిలో మనం ఎంతవరకు అందించడం జరిగింది. అది ఇప్పుడు సార్ చెప్పినట్లు స్పిరిచువల్ గురూస్ ఆఫ్ ఇండియా, అలాగే హోల్ వరల్డ్లో ఉండే స్పిరిచువల్ సైంటిస్టులు అందరి ఆ సందేశాలని అద్భుతంగా మరి వేణుగోపాల్ రెడ్డి గారి సహకారంతో మనం అతి త్వరలోనే మన పిఎంసి ఛానల్లో మరి వాణి మేడం గారి సహకారంతో తెలుగులోను అలాగే ఇంగ్లీష్ హిందీ భాషల్లో కూడా మనం అతి త్వరలోనే చూడగలుగుతాము. ఈ సమావేశం ఒక రకంగా దానికి నాంది పలికిందని చెప్పడానికి సంతోషిస్తూ, ఇదే కోవలో మనకు ధ్యానాంధ్రప్రదేశ్ నుంచి ధ్యాన జగత్ దాకా ఎంతోమంది గురువులను మరెంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ను ప్రతినిత్యం అందించిన మేడం టి వాణి గారిని, చైర్మన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆనరరీ లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ, వారికి ఒకసారి అభినందనలు తెలుపుతూ వారిని ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మరి గత 1 సంవత్సరం నుంచి మనం పిఎంసిలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. ప్రతి క్షణం సత్యదర్శనం. నిజంగా అంత చక్కగా సత్యాన్ని మనకు పిఎంసి క్రూ అందజేస్తున్నారు. చిన్నపిల్లలైనా సరే మరి అనుభవం అంతకుముందు లేకున్నా పత్రిగారి యొక్క గొప్పతనం అదే. మనకేమొచ్చో మనకే తెలీదు, అలాంటి మనకు గొప్ప గొప్ప పనులు అప్పచెప్తారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది పని నేను చేయగలనా అని. అలా 2008లో నాకు అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ ఎడిటర్గా ఉండమని పత్రిగారు అప్పచెప్పినప్పుడు అసలు ఆ పని వస్తుందని నాకే తెలీదు. అయినా సరే సార్ చెప్పగానే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెంటనే నేను ఆగస్ట్ 2008 ఆగస్ట్ ఫస్ట్ మ్యాగజైన్ నాది. ఆనాటి నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను. నిజంగానే నాకే తెలియకుండా అద్భుతంగా వర్క్ చేస్తున్నాను. అంటే పత్రిగారు ఏదో ఒక పనిని సంకల్పించినా
అది ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో ఫిజికల్ లెవెల్లో ఉండదు. అది ఎప్పుడైనా సరే యాస్ట్రల్ వరల్డ్లో యాస్ట్రల్ సూచనలను అందుకొని సారు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి వచ్చే సూచనలతోటి సార్ చెప్తుంటారని నేను ప్రతి మాట నమ్ముతాను సార్ది. సో అలాగే మనకు పిఎంసి ఛానల్ కూడా అలా ఇక్కడ భూమి మీద దిగిందే. అలాంటి ఛానల్లో ఇప్పటివరకు పనిచేస్తున్న వాళ్ళందరికీ అభినందనలు. ఈ రోజటి నుంచి ఇప్పటి నుంచి నేను కూడా ఈ టీంలో మెంబర్ని అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నా శక్తి మేరకు మరి ఇప్పటివరకు ధ్యాన జగత్కి ఎలా వర్క్ చేస్తున్నానో అలాగే నేను దీనికి కూడా వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వాణి గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ చేయాలంటే ఒక 7 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లస్ ముందు ఆ నేమ్ అవైలబిలిటీ కానీ ఆ సబ్స్క్రైబర్స్ కానీ ఆ సబ్స్క్రైబర్స్ 8 మందిలో మన వాణి మేడం గారు కూడా ఒకరు. వారెంతో అప్పుడు శ్రద్ధ తీసుకొని కంపెనీ రిజిస్ట్రేషన్కి చాలా తోడ్పడ్డారు. చాలా థ్యాంక్స్ మేడం. ఈ స్టేజ్కి బాగుంటుంది. ఇది మీ బిడ్డ, మీ పిఎంసి మీ బిడ్డ. ఇది మీ బిడ్డకి ఇలా అడ్వైజర్కి వస్తున్నారు. చాలా థ్యాంక్స్. మనము పాంప్లెంట్లలో, బ్రోచర్స్లో, పుస్తకాల్లో, మల్టీ కలర్ బ్రోచర్స్లో మరి ఎంత అందించామో చెప్పనాలో కాదు. కొన్ని సంవత్సరాల పాటు పత్రిజీ రోజు ఒక బ్రోచర్ని ఇంచుమించు స్పిరిచువల్ సైన్స్ అంతా ధ్యాన జ్యోతి అలాంటి మరి చేతిలో ఇమిడిపోయేంత బ్రోచర్లతో మనం ఎన్నో అద్భుతాలు చేశాము. ఈ పిరమిడ్ టీవీ అన్నది రావాలి అన్న ఒక ఆలోచన మరి మన శ్రీనివాస్ చౌదరి గారి నుంచి ఇది వచ్చింది. అది ఇలా రూపాంతరం చెంది దీని ప్రయాణం ఇలా కొనసాగుతుంది. ఇంకెంతవరకు వెళ్తుందో మరి సందర్భంగా ఈ పిరమిడ్ టీవీ అన్న ఆలోచనకి వ్యవస్థాపకుడైన శ్రీనివాస్ చౌదరి గారిని సాదరంగా ఆహ్వానించుకుంటూ వారిప్పుడు వెజిటేరియన్ మూమెంట్ని తీసుకొని భారతదేశం అంతా తిరుగుతూ అందరినీ శాకాహారం వైపు మరలుస్తూ ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఎలా అయిందంటే వారు అనుకున్న టీవీలోనే వారి కార్యక్రమాలు రావడం చాలా బాగుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను 2004లో ధ్యానం మొదలుపెట్టాను. అప్పటి నుంచే శాకాహారిగా ఉన్నాను. 2006లో మొట్టమొదటిసారి పత్రిజీని కలవడం జరిగింది. అక్కడి నుంచి నా జీవితం మొత్తం మారిపోయింది. ఆయన మాటలు మొత్తం మన జీవితాలను మారుస్తాయి. సో అలాంటి సత్యవాక్కులు ఆయన నోట్లోంచి మనం విన్నాము. మన నోట్లోంచి కూడా అవే వస్తున్నాయి. సో ఇంత గొప్ప సంస్థ, ఇంత గొప్ప ఛానల్ మరి నా ద్వారా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పత్రిజీ చెప్పారు, మన జీవితంలో ఒక గ్రూప్తో ప్రయాణం చేయడానికి మనం వస్తాము. ఆ గ్రూపు మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటే మైండ్తో ఉన్న వాళ్ళము. అలాంటి సెలక్షన్తో మనం భూమి మీదకి వచ్చాము అని చెప్పారు. సో మన లక్ష్యం ఏ మూలకెళ్ళినా ధ్యానము, శాకాహారం, ఇంక రెండోది ఏమీ మన నోట్లోంచి రావట్లేదు, మన మనసులో ఉండదు. సో ఇంత గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామిని అయినందుకు చాలా సంతోషిస్తూ అందరికీ థ్యాంక్ యూ. అలాగే నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ 1 హైదరాబాద్లో మార్చి 29 రవీంద్ర భారతిలో జరుగుతుంది. పత్రిజీ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే వైజాగ్లో కాన్ఫరెన్స్ 2 దానికి ఈరోజే కన్ఫర్మ్ అయింది. మన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే గారు వస్తున్నారు. సో అందరూ ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకుని మరి అందరికీ మనం అక్కడ కూడా పత్రిసారు వస్తున్నారు. ఈవినింగ్ ప్రోగ్రామ్ అది, ఇది మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. సో అందరికీ ఇదే ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకు ఇప్పుడు టీవీ చూస్తున్నాము ఈ కాలంలో. దానికంటే ముందు అందరూ రేడియో వినేవాళ్ళు, ఆకాశవాణిలాగా. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మామూలు రేడియోలు కాదు, ఎఫ్ఎంలు ఉన్నాయి. ఒకసారి ఆన్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఆగవు. సంవత్సరాల తరబడి క్లాసులు చెప్తూనే ఉంటాయి ఎన్నో రేడియోలు. అందులో మన నరేంద్ర ముదల్కర్ కావచ్చు, మన ఉమామాయిస్ కావచ్చు, సత్యనపల్లి రామారావు గారు కావచ్చు, ప్రేమనాథ్ గుప్తా గారు కావచ్చు, ఇలాంటి ఎఫ్ఎంలు మనకు చాలా ఉన్నాయి. అలా వస్తూ టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని ప్రకృతి పేరుతో మరి ఎప్పటికప్పుడు
ప్రజల్లోకి ధ్యానాన్ని విస్తారంగా తీసుకెళ్తూ పిరమిడ్ టీవీకి వారి సేవల్ని ఇతోధికంగా అందిస్తున్న మన సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీ ఉమా మహేష్ గారిని అభినందిస్తూ వారిని ఆహ్వానించుకుంటూ 95లో ధ్యానం మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు ఇలాగే ఒక 5 మంది 10 మంది ముందు గుర్తుండొచ్చు. ఒక జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఒక సింగిల్ కలర్లో ఒక ప్యాంప్లెట్ ప్రింట్ చేస్తే ఒక పండగ చేసుకునేవాళ్ళం. అబ్బా ఒక ప్యాంప్లెట్ వచ్చింది ధ్యానం మీద, చాలా మనం ముందుకు వెళ్ళిపోయామండి. ఆ రోజుల్లో చాలాసార్లు సార్ ఇంత కష్టపడుతున్నాం పక్కన ఊరికి ఇలా ఉంటే 10 మందికి చెప్పడానికి, మరి ధ్యాన జగత్ అంటున్నారు సార్, ఎట్లా సార్ అవుతుందా అని అడుగుతూ ఉంటే అప్పుడు సార్ అనేవారు, ఇప్పుడు కష్టం అవుతుందేమో, అప్పుడు జెట్ స్పీడ్లో మనం వెళ్ళిపోతాం, అసలు టెన్షన్ పడే అవసరం లేదు, ఈ కొద్ది రోజులే మనకు ఉండే ఈ టెన్షన్స్ అన్నీ, ఆ తర్వాత అది ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోయే రోజులు వచ్చేస్తాయన్నారు. అదే మనకు పిఎంసి. ధ్యాన జగత్ కావాలి అంటే ఇప్పుడు మనం పరిగెత్తి అమెరికాకి వెళ్ళే అవసరం లేదు, ఇక్కడి నుంచి చెప్తుంటే అక్కడ వాళ్ళు వింటున్నారు. ఈ మధ్య కాలంలో అనుకోకుండా ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ప్రకృతి అనే కాన్సెప్ట్లు రాయడం లేకుంటే వీడియోస్ చేస్తూ వెళ్తుంటే ఎక్కడెక్కడో అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, అసలు సంబంధమే లేదు ధ్యానంతో, వాళ్ళు అడిగి మీ గురువు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు అక్కడున్న దగ్గరలో ఉన్న అడ్రస్ ఇస్తే పిరమిడ్లకు వెళ్ళిపోయి ధ్యానం నేర్చుకొని వాళ్ళ బోర్డులలో స్కూళ్ళల్లో కూడా కొటేషన్స్ మనం రాసుకుంటా ఉన్నాం. ఈ మధ్యనే ఫొటోస్ కూడా పెట్టారు. ఆ రోజు ప్యాంప్లెట్ నుంచి ఈరోజు వీడియోస్ టీవీస్ వరకు టెక్నికల్ పరంగా ఆల్మోస్ట్ టాయిలెట్ కడిగే టెక్నాలజీ గురించి అన్ని టెక్నాలజీలో అనుభవం ఉంది. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టెక్నికల్లీ సలహాలు కాదు, వర్క్ ఎనీ వర్క్ ఎనీ టైమ్ యూ కెన్ ఐఎమ్ దేర్ ఆల్వేస్. ఆల్రెడీ నవకాంత్ మన పిల్లలే కాబట్టి మొదటి రోజు నుంచి ఈ పిఎంసీ అన్న పదం పుట్టినరోజు నుంచి ఇందులో డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఉన్నాను. సో ఎనీవేర్ సార్, మీ డైరెక్షన్లో పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ఎన్నో కళలు ఎంతోమందికి ఉంటాయి, కానీ కళలు తీరక కన్నీరుగా మారిపోతుంటాయి. ఎక్కడైనా కన్నీరు వచ్చిందంటే కళ తీరకపోతేనే. అది ఒక జీవితంలోనే సాధించడం చాలా కష్టం అనుకున్న రోజుల్లో మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పరిచయం అయినప్పటి నుంచి ఎన్నో కళలు కంటూ ప్రతి కళని తన కళ్ళ ముందే సాకారం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం కూడా తన కళని సాకారం చేసుకొని ఇక్కడికి వచ్చిన గారపాటి లలితమ్మ గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ వారు రావడమే మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాము. బ్రహ్మర్షి గారు, పితామహ పత్రిజీ గారు, గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని చూస్తే నాకు మార్నింగ్ అయినట్టే. మొన్న మీటింగ్కి వచ్చాను కానీ మీ షేక్ హ్యాండ్ తీసుకోలేదు, అందుకని షేక్ హ్యాండ్ తీసుకుందామని వాళ్ళు వచ్చాను. అంతేగాని ఇక్కడ మీటింగ్ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. నవకాంత్ ఊరికే సార్ వస్తున్నారు రండి మేడం అన్నారు. ప్రతిసారి సారే వచ్చి నన్ను చూస్తున్నారు సార్, నేనే వచ్చి సార్ని చూడాలి, అదే నా కళ. 3 సంవత్సరాల నుంచి నేను నా ఫిజికల్ బాడీ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఎప్పటికప్పుడు వెకేట్ చేసి వెళ్దామని అనుకుంటుంటే పత్రి సార్ మాత్రం మీరు వెళ్ళటలేదు మేడం, మీతో నాకు చాలా పని ఉంది అని అంటే, నాతో ఇంకేం పని ఉంటుందా, ఇంకా ఏమీ ఉపయోగపడతలేదు నేను అని అనుకున్నాను. అదేవిధంగా నందా చెప్పినట్టు నిజంగానే నేను చాలా కళ్ళకు అంటాను, ఐఎమ్ ఏ డ్రీమర్, ఐఎమ్ ఏ విజువలైజేషన్, క్రియేటివ్ విజువలైజేషన్ లాగా చాలాసార్లు నేను విజువలైజ్ చేసుకుంటాను, జరగబోయేదాన్ని ముందే విజువలైజ్ చేసుకుంటాను, ఇలా ఉంటుంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అండ్ ఐ బిలీవ్ ఇట్. యా, అండ్ అది వాళ్ళు నిజంగానే నిజమవుతున్నట్టు నాకు ఈ క్షణంలో చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 22వ తేదీన నేను మళ్ళీ కొంచెం పై వరకు వెళ్ళొచ్చాను. పైన వాళ్ళు రానిలేదు సార్, కింద ఎవరో లాగేస్తున్నారు, కిందకు పో అన్నారు, కింద ఎవరో లాగుతున్నారని చెప్పారు సార్. మీరు వింటలేదు నేను చెప్పేది, వాళ్ళు తోయలేదు, కింద నుంచి ఎవరో లాగుతున్నారు, ప్లీజ్ గో బ్యాక్ అన్నారు. అందుకని మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను, ఏంటి మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ రానివ్వలేదు, ఇది ఈయన కుట్ర అయి ఉంటుందని అనుకున్నాను. మీ మీదే నాకు డౌట్, ఎవరి మీద డౌట్ లేదు. సరే, ఈ ఫిజికల్గా మూవ్ అవ్వకుండా ఏమీ కదలలేని దాన్ని నేను ఏం చేయగలనా అని అనుకున్నాను. అయినా
2 months రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ రోజు ధ్యాన మహిళా సభకు ఆ రోజు నేను ఈ పిఎంసి ఛానల్ నేను చూస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. సార్ది అక్కడ మెడిటేషన్ జరగటము అవన్నీ నేను రీలే చూస్తూ ఉన్నాను. దానిలో స్క్రోలింగ్ చూశాను, ఇట్లా మీటింగ్ ఉంది ఈరోజు అశోక గార్డెన్స్లోని. ఆ స్క్రోలింగ్ చూసి నేను వచ్చాను ఆ రోజు. ఎందుకంటే స్వర్ణమాల పత్రిజీ మేడంకి నా సపోర్ట్ నేను చూపించాలి. ఆవిడ ధ్యాన మహిళగా ఆమె ఈ ప్రపంచానికి చేసిన సహాయానికి మనందరం ఎంత రుణపడి ఉన్నామో నేను చెప్పలేను. అది చూపించాలి. ద ఓన్లీ వే ఐ కెన్ షో ఈజ్ మై ప్రజెన్స్ అని అనుకుని చాలా ప్రయత్నం చేసే వచ్చాను. కానీ చివరి వరకు కూర్చోలేక వెళ్ళిపోయాను. అది వేరే సంగతి, చూశాను, వచ్చాను. సో దట్ మూమెంట్ గేవ్ మీ ఏ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ మై బాడీ దట్ ఐ క్యాన్ డూ సంథింగ్. సో అలా ఆలోచిస్తూ ఉండగానే నవకాంత్ నందా గారు ఫోన్ చేయటము, ఇట్లా మహిళా దినోత్సవ సందర్భంగా నా మెసేజ్ కావాలని అడగటము. నేను ఫిజికల్గా కదిలి అక్కడికి రాలేను అని అంటే ఆ పిల్లలు ఎంతెంతో ప్రేమగా మొత్తం సెటప్ అంతా తెచ్చి మా ఇంట్లో పెట్టుకుని ఎంతో శ్రమించి ఆ బిడ్డలు చాలా కష్టపడి పాపం పిల్లలు వచ్చి మొత్తం తీసుకున్నారు. ఆ రోజే అనుకున్నాను, ఓహో ఇదే అయి ఉంటుంది సార్ నాకు ఇచ్చే పని. నేను ఫిజికల్గా మూవ్ అయ్యి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంతకుముందులాగా నేనే క్లాసులు చెప్పక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు, ఎవరితో మాట్లాడక్కర్లేదు. నేను ఉన్న చోటే, నేను కూర్చున్న చోట నుంచే నేను ఇప్పుడు మాస్టర్స్ అందరూ మాట్లాడారు కదా, ప్రపంచం అంతా నేను చెప్పొచ్చు. చెప్పడానికే నేను వచ్చాను. చెప్పడానికే ఈయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇందాక వాణి మేడం అన్నట్టు మనం ఏ పని చేయగలమో మనకు తెలియదు కానీ వారికి తెలుసు. అందుకే పట్టి లాక్కొని అమెరికా నుంచి 2005లో నన్ను పట్టి లాక్కొచ్చేసారు. దాని ఉపయోగం ఇప్పుడు నేను చూపిస్తానని మీకు మాటిస్తున్నాను సార్. నా ప్రయత్నంగా ఐల్ డూ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ సార్. Thank you all the crew and members of PMC channel. You are doing a really a great job. This is not that easy. మనం ఇలా బైక్ పట్టుకుని మాట్లాడేంత ఈజీ కాదని నాకు తెలుసు. బట్ వీఆర్ మేకింగ్ ఇట్ ఈజీ బికాజ్ రథం నడిపి ఆయన వేరే ఉన్నారు కదా. మనకేలా పని చేసుకుంటూ పోవడమే పని నడిపించి ఆయన వేరే ఉన్నారు కదా, ఆయనే నడిపిస్తారు. సో బీ అలర్ట్. భగవద్గీత సార్ అదే కదా సార్, యూ బీ అలర్ట్, యూ బీ రెడీ టు డూ యువర్ జాబ్. నీకు ఏ జాబ్ అయితే ఇవ్వబడిందో ఆ జాబ్ని చేయడానికి నువ్వు అలర్ట్గా ఉంటే నీ గుర్రాలు పగ్గాలు ఆటోమేటిక్గా నిన్న డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోతాయి అని ప్రూవ్ చేయడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యాలు ఏమి అక్కర్లేదు కదా. సో వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ జాబ్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఏమని చెప్తావు నందా, అన్ని లాంగ్వేజ్లు అయిపోయినాయి అనుకో, ఇంకప్పుడు ఏం చేస్తాం? అక్కడికి వెళ్తారంటే ఇది వెళ్ళనివ్వట్లేదు కదా. వెళ్తే ఈ పాటికి ఎప్పుడో నేను స్టార్ట్ చేసేదాన్ని. అసలు నేను ఎన్నిసార్లు స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్, నన్ను ఇక్కడే పని ఉందని ఉంచేస్తున్నారే. అందుకని ఇక్కడే కాదు నవకాంత్, ఇక్కడే ఇంకా చాలా పని ఉంది మనకి. ఇప్పుడే కదా నాకు అది అర్థమైంది. సార్ చెప్పినట్టు ప్రతి మనిషి ధ్యానుడై ప్రతి మనిషి శాకాహారి అయ్యే వరకు మన అందరం చెబుతూనే ఉండాలి అనేది కదా సార్ చెప్పేది. ఇది అయినాక తర్వాత వెళ్ళి పైన పని చూద్దాం. అక్కడ కూడా ఇట్లాగే జాయింట్ అందరు మళ్ళీ మనమే ఉంటాం, మనమే కలుస్తాం. ఎందుకంటే ఎన్ని జన్మల నుంచి ఇలా కలుస్తూ వస్తున్నామో, ఎన్ని జన్మల నుంచి ఇలా పనులు చేస్తున్నామో నాకు తెలియదు, కానీ సార్కు తెలుసు. చెప్పరు కదా, చెప్పరు, తెలుసు. కానీ ఎవరితో ఏ పని చేయించుకోవాలో బాగా తెలుసు. ఏవాడి మేడం? సో దట్ ఈస్ ఐఎమ్ సో హ్యాపీ, సో వెరీ హ్యాపీ. చూసారా పైనుంచి విమానం వెళ్ళిపోతుంది, అంత స్పీడ్గా వెళ్ళాలి మన ఛానల్. నేను మొన్నే నవకాంత్ అన్నాను, పిఎంసి మనం విడిగా చేయటం కాదు, రేపటి నుంచి ఈటీవీ, జెమినీ టీవీ, జీటీవీ ఎలా చూస్తున్నారు అలా మన ఛానల్ కూడా జనం చూసే రోజులు వస్తాయి సార్.
చాలా దగ్గరలో ఉన్నాయి. అంత స్పీడ్గా మనం వెళ్ళాలి. ద మోర్ ఇన్ఫర్మేషన్, ద మోర్ సపోర్ట్ వి గివ్ పీపుల్ టు డూ మెడిటేషన్, దట్ విల్ బ్రింగ్ అస్ మోర్ పీపుల్ ఇంటూ మన ప్రపంచంలోకి లాక్కోవడానికి ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరు చేయవలసిందల్లా ఇంట్లో కూర్చుని మరి పిఎంసి చూస్తూ ఉంటే అందులో ఏమేమి మార్పులు చేయాలో అని మీకు తెలుస్తుంటే అవన్నీ ఫోన్ చేసి చెప్తుంటే చాలు. అంతే, ఇంట్లో కూర్చొని చేయవలసిన పని ఇది. అందుకే కదా సార్ చెప్పాను. బయటికి తిరగడానికి ఈ సైన్యం అంతా ఉంది. కార్యక్రమానికి మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురి ఇప్పుడు చైర్మన్, రాబోతున్న చైర్మన్, ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. విజయభాస్కర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, కాశీ విశ్వేశ్వరుడికి అయినా తన పాలనకు ఒక దండపాని కావాలి. అలా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక దండపాని ఉన్నాడు. ఆయన పేరు మన ప్రేమయ్య గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మరి హానరరీ లీగల్ అడ్వైజర్ బోర్డుకి వారిని బాధ్యతలు స్వీకరించాల్సిందిగా పత్రి గారి చేతుల మీద నుంచి కోరుతూ, అవర్ స్పిరిచువల్ లీడర్ పత్రిజీ, వేదికపై ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, మీ అందరికీ ధ్యాన నమస్కారాలు. మహబూబ్నగర్ జిల్లా పుణ్యం చేసుకున్నది, దానికి కారణభూతుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నాకు తెలిసి చాలా ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో పత్రి గారి పెద్ద కూతురు గారిని ఎప్పుడైతే మహిళా ధ్యాన చక్రం అని ప్రకటించారో ఆనాడే మేము ఏం చేసుకున్నామంటే పరిణితారెడ్డి గారిని చీఫ్ ప్యాట్రన్ మహిళా ఉమ్మడి జిల్లా మహిళా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఇదివరకే 11 శాకాహార ర్యాలీలు పూర్తయినాయి ఆమె గారితోటి. ఇంకా ఒక 40 శాకాహార ర్యాలీలు ధ్యాన మహాచక్రం కల్లా పూర్తి చేస్తాం. మరి ముఖ్యంగా 200 మహిళలతోటి మహబూబ్నగర్ పట్టణంలో స్కూటర్ ర్యాలీ ప్లాన్ చేస్తున్నాం. ఎవరైతే మీరు ఇక్కడి నుంచి కూడా స్కూటర్లు నడపాలనుకున్నారో మహబూబ్నగర్కి వచ్చి లేడీస్ అక్కడ స్కూటర్ నడపాలి. ప్రణీత మేడం ముందర స్కూటర్ నడిపిస్తుంది. ఈ రకంగా గురువుగారు ఏదైతే చెప్పారో దేవాలయాలే ధ్యానాలయాలు, అనేక కార్యక్రమాలు, ఆయన ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని కూడా చాలా ముందుకు తీసుకెళ్తాం. రేపే ఈ ఛానల్ మరి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసేందుకు ఇంతకుముందే ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, అది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శ్రీ నరేంద్ర ముదల్కర్ గారు, వన్ ఆఫ్ అవర్ సీనియర్ మోస్ట్ మాస్టర్, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక విస్తారంగా రోజు తిరుగుతూ మరి వారి ఈరోజు మన హానరరీ కంటెంట్ అడ్వైజరీ బోర్డుకి మెంబర్గా పత్రిజార్ చేతుల మీద నుంచి వారి నియామకాన్ని ఎస్ సార్ అదనంగా ఒక పోస్ట్ వచ్చింది నరేంద్ర ముదల్కర్ గారికి, మార్కెటింగ్ అడ్వైజర్ గారు కూడా. అందరికీ నమస్కారం. పత్రిగారికి పాదాభివందనాలు. సార్ దగ్గర రావడమే మన అదృష్టం. ఫస్ట్ ఎవరు మామూలు వాళ్ళం కాదు సార్ దగ్గర వచ్చిన వాళ్ళం. ఎందుకంటే ఒకసారి నేను రివ్యూ చేసుకుంటే నా లైఫ్ 16 జూన్ 97 ఫస్ట్ ఎంట్రీ నేను సార్తో కనెక్ట్ అయింది. అది ఉమా మహేష్ ద్వారా. నాకు ఫస్ట్ ఆయనే. సార్ కంటి చూపుతో చంపింది నేను అదే రోజు చూస్తున్నాను. ఎస్, కంటి చూపుతో చంపే గురువుని 16 జూన్ కర్నూలు పిరమిడ్లో సార్ ఒక్కసారి అట్లే చూస్తుంటే అట్లా కూర్చున్నాను సార్ ఎదురుగా. ఎక్కడ వెళ్తాను అన్నాడు. నా గురించి నువ్వు వచ్చింది అనడం సార్తో అన్కండిషనల్గా సరెండర్ అయిపోయినా సార్ దగ్గర. ఆ రోజు సార్ మౌనంలోనే నాకు ఎంతో దొరికింది. అదే రోజు డిసైడ్ అయిపోయినా ప్రపంచమంతా ఈ ధ్యానాన్ని తీసుకెళ్తాను సార్ అన్నాను. కృణవంతో విశ్వమార్యం.
ఈ ధ్యానానికి మించింది ఇంకేం లేదు. నేను తెలుసుకున్నది ఒక్కటే సార్ దగ్గర. నెక్స్ట్ భగవద్గీతలో కృష్ణుడి గురించి విన్నాం, అర్జునుడి గురించి విన్నాం, కానీ సైలెంట్గా సార్ మనతో ఎంత బాగా పనిచేయిస్తారో అది చాలా ఎక్స్పీరియన్స్ నాకు ఈ 20 years నుంచి. 100% సార్ కాన్షియస్ మనతో ఎప్పుడు ఉంటుంది. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేశాను నేను. 3 days ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాల్లాగా ఒక రేంజ్లో వర్క్ జరిగిందంటే జస్ట్ నేను ఒక నిమిత్తుని అంతే. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ పత్రి సార్, ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే 2000లో సార్ని బైక్లో తీసుకొని మెదక్ వెళ్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేది. సార్ గడ్డ అది తలుగుతుంటే వెనక కూర్చొని సార్ డ్రైవింగ్ చేసేవారు, ఒకసారి నేను చేసేవాడిని. 100 kilometers నాన్ స్టాప్గా బైక్లో వెళ్తుంటే బాధ అనిపించేది. ధ్యానం ఇంపార్టెంట్, కానీ మనం తిరగడానికి కారు కూడా లేదు అనుకున్నా. ఆ నెక్స్ట్ వీక్లో కారు వచ్చింది. నెక్స్ట్ అట్లా అప్పుడు చేసిన వర్క్లో మేము ఎప్పుడు వెనక తిరిగి చూడలేదు. ఫైనాన్షియల్గా కానీ వర్క్ స్టైల్లో కానీ ఎప్పుడేది ఎక్స్పెక్ట్ చేయకుండా హాఫ్ కప్ టీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ఊర్లో పోయి. కానీ క్లాసులు చెప్పాలి. ఆ డెడికేషన్తో చేసినప్పుడు ఒక్కసారి ఎందుకో అడగాలనిపించింది సార్కి. సార్ మనం ఇలా చేస్తే కాదు, కోటీశ్వర్లను పట్టుకోవాలి సార్, చాలా కష్టం అవుతుంది సార్ అంటే సార్ ఒక మాట అన్నారు 99 ధ్యాన యజ్ఞంలో. నా దగ్గర వచ్చిన పిల్లలే కోటీశ్వర్లు అవుతారు అని అన్నారు సార్. అలాగే ఉన్నాయి ఇప్పుడు సార్ దగ్గర పెద్ద బెటాలియన్ కోటీశ్వర్లు ఎవరు కాదు. మరి నౌకాన్ కానీ, ఉమామహేష్ కానీ, నేను కానీ అంతా బేసిక్ నుంచి 0 నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు ఒక మంచి స్థితిలో భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నామంటే 100% ఇది పత్రి సార్ బ్లెస్సింగే, డౌట్ లేదు సార్ దీంట్లో. మా పురుషార్థం ఏదో మేము చేసుకుంటూ పోతున్నాం, కానీ దీని వెనుక ఉన్న హస్తం పెద్దగా పత్రి సార్దే. ఏం చేసినా మీ రుణం మేము తీసుకోలేము సార్. 100% ఈ పిఎంసి గురించి నా వంతు వర్క్ నేను కూడా చేస్తాను. అందులో ఈజీ ఒక పెద్ద గిఫ్ట్ ఇది మన పిరమిడ్ సొసైటీకి పిఎంసి రావడం. ఎందుకంటే ఎంత ఈజీగా వరల్డ్ వైడ్గా మన కాన్సెప్ట్ వెళ్తుంది అంటే, హాయిగా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని పిఎంసి అందరు చూసుకుంటున్నారు. సార్ ఎక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి స్పీచ్ మాకు ఫోన్లలో తెలిసిపోతుంది. అది చాలా పెద్ద గిఫ్ట్ సార్ మనకి ఇది. యాక్చువల్గా ఈ టెక్నాలజీకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత హార్డ్ వర్క్ చేసే అవసరం ఇప్పుడు లేదు. చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ని మనం టు ది లాస్ట్ మనం తీసుకెళ్ళొచ్చు ఈ సబ్జెక్ట్ని. దీని గురించి మనం అందరం ఇంకా మన సహాశక్తులుగా వర్క్ చేద్దాం. నేను కూడా చేస్తాను సార్, దీంట్లో డౌట్ లేదు. 100% ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐ విల్ డూ దిస్, డెఫినెట్లీ దిస్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నరేంద్ర మధుకర్ గారికి గట్టిగా చెప్పలు కొడతాం మనం. ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్ పిరమిడ్ మాస్టర్స్. ముఖ్యంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. సమాచారం అందించడం అన్నది ఒక గొప్ప నిరంతరమైన ప్రక్రియ. తొలి రోజుల్లో పాంప్లెంట్ వచ్చేది, దాని ఫార్మేట్ వేరు. అప్పుడు కూడా పాంప్లెంట్లు ఎలాగనో ఉండేవి, కానీ పత్రికారు ఎన్నోసార్లు పాంప్లెంట్ అంటే ఎలా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి అని మనందరికీ నేర్పించారు. అక్కడి నుంచి మనం బుక్స్కి వచ్చాం. పుస్తకాల ఫార్మేట్లు వేరు. ఈవేళ మన జక్కా రాఘవరావు గారి యోగ జీవితం ఒక బుక్కు, ఎన్నో పుస్తకాలకు గొప్ప ఫార్మేట్. ఆ ఫాంట్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, ఆ ప్రేరణతోనే ఈరోజు కొన్ని వందలాది పుస్తకాలు పిరమిడ్ మాస్టర్స్ బుక్స్ మనకి వస్తున్నాయి. మ్యాగజైన్స్ ఒక ఫార్మేట్. కొన్ని సంవత్సరాలు బట్టి ఎన్నో మ్యాగజైన్స్కి ఆ చక్కటి లేఅవుట్ అంతా, ఫార్మేట్ అంతా ఇవ్వడం జరిగింది. రాను రాను టీవీ ఒక ఫార్మేట్. ఇందులో ఒక పక్క ఆడియో, ఇంకొక పక్క విజువల్స్, ఇంకొక పక్క గ్రాఫిక్స్, ఇంకొక పక్క పాజిటివ్ న్యూస్, ఇలా అనేక రకాలైనవన్నీ ఒకేసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి. అలా చేయడానికి మరి మన ధ్యాన శక్తితో ఏమో కానీ మనకు ఒక చక్కటి ఎడిటర్ని పూర్తి స్థాయిలో అందించింది శ్రీ సత్యం గారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. మామూలుగా ఉద్యోగిలా కాకుండా సమయము లేదు, సెలవులు, ఇంకేవో అని పెట్టుకోకుండా ఈ టీవీ ఈరోజు ఎంతమందికి ఎంత టీవీగా అందుతుంది అంటే ఆ ఫార్మేట్ని నిరంతరము సమన్వయపరచడం. ఈరోజు ఉదయం నుంచి మన టీవీ ప్రతి క్షణానికి మారిపోతుంది, ఊసరవేలు మారిపోయినట్టు. మార్నింగ్ కార్యక్రమాలతో ప్రారంభమై వెంటనే మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సార్ వాళ్ళ చిన్నమ్మాయి పరిమళ పత్రిజీ
అవార్డ్ టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు ఫంక్షన్ తాలూకా ఫోటోల్ని స్క్రోల్ చేస్తూ బీమ్స్ వేస్తూ ఎంతో అందంగా తీర్చిదిద్దడం. వెంటనే మళ్ళీ న్యూస్లు, పాజిటివ్ న్యూస్లు, ఆ పక్కనే మన ఎలక్షన్ న్యూస్లు, మన నిరంతరమైన కార్యక్రమాలు. ఈ షెడ్యూలింగ్ చేయడం అన్నది, ఈ ఫార్మేట్ అన్నది చాలా హైలీ టెక్నీషియన్ కావాలి. మరి అన్ని భాగాల్లోనూ చక్కటి జ్ఞానంతో మనకి మన టీవీని అందంగా మనకు అందిస్తున్న సత్యం గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. నిరంతరం ఉంటూ వారి సందేశాన్ని తీసుకునే ముందు మన సీనియర్ మినిస్టర్ మన ఎన్నో కార్యక్రమాలను, పత్రిజీ కార్యక్రమాలను కొన్ని సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి, దశాబ్ద కాలంగా మరి తన కెమెరాలో బంధించి అటు ఫోటోలు కానీ ఇటు వీడియోలు కానీ ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయంటే దానికి కారణం మన ప్రతాప్ గారు, బిహెచ్ఎల్ ప్రతాప్ గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ మన ఈ యొక్క పిఎంసి హానరరీ సినిమాటోగ్రఫీ, ఎందుకంటే ఇందులో 3 ఉంటాయి, సినిమా, ఆటోగ్రఫీ, ఫోటోగ్రఫీ అన్నీ ఉంటాయి, వీడియోగ్రఫీ కూడా ఉంటుంది. కాబట్టి దానికి వైస్ చైర్మన్గా పత్రిజీ హానరరీ బోర్డు పెట్టమని చెప్పినప్పుడు వచ్చిన ఆ మొట్టమొదటి ఆలోచనకి మరి మన ప్రతాప్ గారు కారణం. వారికి పత్రిజీ చేతుల మీద నుంచి వారిని ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు లెటర్స్ ఇచ్చిన వారందరికీ అతి త్వరలోనే చక్కటి కమలపత్ర, తామరపత్ర, స్వర్ణపత్ర, వీలైతే స్వర్ణపత్రకే ప్లాన్ చేద్దాం. స్వర్ణపత్ర అవార్డ్స్ లాగా మంచి సర్టిఫికేట్లు మీ అందరికీ అందించడం జరుగుతాయి. ఇంకొక అతి త్వరలో మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు వర్క్ ఆఫ్ ఎక్సలెన్సీతో మరి శ్రీ ప్రతాప్ గారిని. మొట్టమొదటగా గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నేను 2005లో మొట్టమొదటిసారిగా గురువు గారిని కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్గా నేను నా సేవలు అందిస్తున్నాను. దాని ఫలితమే ఇదని నేను అనుకుంటున్నాను. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. తిరువన్నామలై ధ్యానయజ్ఞం చేసినప్పుడు నేను ఒక సిమెంట్ సంచి నిండా క్యాసెట్లు వేసుకెళ్ళి అన్నీ షూట్ చేసి తేవాల్సి వచ్చింది. ఇప్పుడు అంతా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఎస్డి కార్డులలోనే అన్నీ స్టోర్ చేసుకునే వీలు కల్పిస్తుంది. టెక్నాలజీ అంత అడ్వాన్స్గా ఉంది. సింహాచలం ధ్యానయజ్ఞానికి కూడా దాదాపు 40 టీవీలు మేము ఇక్కడి నుంచి డీసీఎంలో తీసుకెళ్లాల్సింది అవసరం పడ్డది. కానీ ఇప్పుడు అన్నీ కూడా నెట్లో మనం స్విచ్ ఆన్ చేయగానే నెట్లో చూసుకుంటున్నాము. టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంది. దీన్ని మనం ఉపయోగించుకొని మరి ఈ ఛానల్ ఇంకా ముందుకు పోవడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతోమంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనకి ఏ ఆటంకం లేకుండా ఎంతో విస్తారంగా ఉచితంగా అందిస్తేనే ఇంతగా తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో మేడం దీప్తి గారు మనకి తొలి రోజుల్లో ఎంతో అండదండలు ఇస్తూ ఛానల్ని చక్కగా తీర్చిదిద్దడానికి మరి ఈ లోగో కానీ మన స్పెషల్ సాంగ్ కానీ అన్నిటిని చేయడానికి వారు ఇతోధికంగా సహాయం అందించారు. దీప్తి గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్లీజ్ కమ్. అందరికీ నమస్తే. ఫస్ట్ నుంచి కూడా పిరమిడ్ మెడిటేషన్ చేయాలని ద్వారానే నేను ఈ ఆఫీస్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇనిషియల్గా ముందు రోజుల్లో నేను కొంత కాంట్రిబ్యూట్ చేశాను, బ్రాండింగ్, డిజైన్స్, వాట్ ఎవర్. ఆ ఇనిషియల్ స్టేజెస్లో కొంత నా సమయ అనుకూలత లేకపోవడం వల్ల నేను ఎక్కువ కంటిన్యూ చేయలేకపోయాను. బట్ పిఎంసీ ఈజ్ ఎ విజనరీ ప్రాజెక్ట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్రాబబ్లీ నా జర్నీలో నేను చేస్తూ ఉంటా, ఏదో ఒక రోజు అనుకుంటాను, ఏదో ఒక చోట మళ్ళీ అది కలుస్తుంది. సో నా సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పొద్దు, అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పం కదా. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఇన్ స్పిరిట్. బట్ ఫిజికల్గా ఎప్పుడెప్పుడైతే పత్రి సార్, ఈవెన్ హనుమంతరాజు గారు ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్. నేను చేసింది ఏముందో నాకు తెలియదు, కానీ నాకు వచ్చింది చాలా ఉంది ఈ జర్నీలో. సో దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దయచేసి నాకు ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పాల్సిన సందర్భం రావద్దు. ఎప్పుడైనా వచ్చినా నేనే ఒక 100 times థ్యాంక్ యూ చెప్పాలి పిరమిడ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎంతోమంది మాస్టర్స్ని ఈరోజు ఒక చిన్న ప్రయత్నంగా
మనకున్న తక్కువ సమయంలోని ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి జంట నగరాలకు మాత్రమే పరిమితమై మనకున్న అటువంటి మాస్టర్స్ మన ఐడియాలని ఒకసారి చేసుకుందాం అందరితో అని భావంతో పిలవడం జరిగింది. బట్ కొద్ది రోజుల్లోనే అన్ని రాష్ట్రాల నుంచి ఒక పెద్ద సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ పిఎంసి విధి విధానాలని అందరికీ మరింత విస్తారంగా అందించడానికి కావాల్సిన స్ఫూర్తిని మనం పత్రిజీ నుంచి పొందే ముందు మన సీనియర్ మాస్టర్ అలాగే చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్ శ్రీ రాము గారిని, ఎంఎల్ రాము గారు, వారిని మనం మెంబర్గా కంటెంట్ అడ్వైజరీ బోర్డులో వారిని మనం తీసుకుంటున్నాము. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వారి అభినందనలు అందిస్తూ వారికి అందరికీ నమస్సుమాంజలండి. సార్ని 2007లో నేను కలిశాను. కలవడానికి ముందు వ్యక్తిత్వ వికాసము, ఎన్ఎల్పి ప్రోగ్రామ్, సెల్ఫ్ హిప్నాసిస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. అవన్నీ అన్నిటితో మైండ్ లెవెల్ అయితే ఇస్తున్నాను కానీ ఏదో ఇన్కంప్లీట్గా అనిపించేది. నాకు అనిపించేది ఇచ్చిన వాళ్ళు కూడా, తీసుకున్న వాళ్ళు కూడా తక్కువ రోజుల్లో మళ్ళీ బ్యాక్ రావడం, అంత డిస్టర్బెన్స్గా ఉండడం గమనించాను. సార్ని ఎప్పుడైతే 2007లో కలిశానో అప్పుడు నేను చదివిన ఒక కొటేషన్కి నిజమైన మీనింగ్ దొరికిందండి. ఏంటి ఆ కొటేషన్ అంటే, ఇఫ్ యూ ప్లాన్ ఫర్ ఏ ఇయర్ ప్లాంట్ ఏ క్రాప్, ఇఫ్ యూ ప్లాన్ ఫర్ 10 years ప్లాంట్ ఏ ప్లాంట్, ఇఫ్ యూ ప్లాన్ ఫర్ 100 years ప్లాంట్ మెన్. ఏంటి ఈ ప్లాంట్ మెన్ ఏంటి అంటే, ఓకే మనం వ్యక్తిత్వాన్ని ఇవ్వడమేనో, నేను అందులోనే ఉన్నాను కాబట్టి అదే అనుకున్నాను. కానీ పత్రిసార్ని కలిసిన తర్వాత తెలిసింది మెన్నులో ట్రూత్ని, ఇన్నర్ డెవలప్మెంట్ని ఇస్తే అన్నీ ఇచ్చినట్టే అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా ట్రైనింగ్లో కంప్లీట్గా యూటర్న్ తీసుకొని ప్రతి ట్రైనింగ్లో స్పిరిచువల్ సైన్స్ని, వెజిటేరియనిజం, పిరమిడ్ ఎనర్జీ అండ్ మెడిటేషన్ లేకుండా ఏ సెషన్స్ కార్పొరేట్ లెవెల్లో కూడా అది ఇస్తున్నాం. ఇప్పుడు మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. వాళ్ళు దీనికే ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇస్తున్నారు. సో దీన్ని ఇంకా అందరికీ అందే విధంగా ఇంకా ఏం చేయగలను 100% ఐ విల్ బి విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ టు మీ. సో ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు సర్వ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ ఆఫీసెస్ అన్నింటినీ సెషన్స్ ఏర్పాటు చేసి కైలాసపూర్లో ఏర్పాటు చేయాలి. స్పిరిచువాలిటీ ఫర్ కార్పొరేట్ మేనేజ్మెంట్. Okay, so you have to organize many sessions in Kailaspuri, and we have to కార్పొరేట్ సెక్టర్ దృష్టిలో ఉంచుకుని మన ప్రోగ్రామ్స్ మనం తీసుకోవాలి. పిఎంసీలో యు ఆర్ ద పర్సన్ టు డూ ఇట్. ఓకే, ఎవ్రీ మంత్ వన్ ప్రోగ్రామ్ ఐ వాంట్ ఇన్ కైలాసపురి. వేదికను అలంకరించిన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, హనుమంతరాజు గారికి, పిఎంసి టీం, ఇక్కడ విచ్చేసిన ధ్యానుల మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా పిఎంసి టీంను సార్ ఇనాగరేషన్ చేసిన రోజు కూడా వచ్చాను. నాకు ఆ రోజు డౌట్ ఉండే, అరే వీళ్ళు టీవీ ఛానల్ అనుకుంటారు ఏదో అంత ఇదిగా పోతుందా అని మనసులో ఉండేది. బట్ సార్ అన్న తర్వాత ఏదైనా అని సక్సెస్ఫుల్గా ఉంటుందని అప్పుడే అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్ స్పీడ్గా, సూపర్ ఫాస్ట్గా ఎందుకంటే నాకు చాలామంది టీవీ వాళ్ళు తెలుసు కాబట్టి అంత ఫాస్ట్గా, అద్భుతంగా, ప్రొఫెషనల్గా హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో ఒక కంపెనీ మేనేజ్ చేసినట్టు అంత ఈజీ కాదు అది. నవేడేస్ వెరీ వెరీ లిమిటెడ్ కంపెనీస్కి ఎంతో రిస్ట్రిక్షన్ ఉంటుంది. సారు ఆధ్వర్యంలో ప్రొఫెషనల్గా రూల్స్ పాటిస్తూ టీం ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆనంద్, నవకాంత్, నంద అంటే అలా ఆల్మోస్ట్ ఆల్ 24 hours నంద విశాఖపట్నం ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తున్న టీంకు అభినందనీయం. రాబోయే రోజుల్లో అంతా రెవల్యూషన్, అంతా టెక్నాలజీ, అంతా సెల్ ఫోన్లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. వేల వందల ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఏ ఛానల్ కాంపిటేటివ్ అయిపోయింది. ఏ ఛానల్లో ఎంత బాగుంటేనే ఆ ఛానల్ ఓపెన్ చేస్తారు, అదర్వైజ్ కొన్ని ఛానల్స్ చూడరు. కాబట్టి అఫ్కోర్స్ మనదంతా పాజిటివ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా ప్రజలకు అనుకూలంగా ఎక్కువ మంది హిట్స్ అయ్యేటట్టుగా, చాలామంది చూసేటట్టుగా రోజు గంటకు నిమిషానికి ఇన్నోవేషన్ చేస్తే తప్ప మనం చాలా ముందుకోలేము. రాబోయే రోజుల్లో మనం ఆల్ ఇండియా లెవెల్లో మన టీవీకి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ రోజు వరకు మనమందరం
మన టీంకి సపోర్ట్ చేస్తూ సార్ యొక్క అడ్వైస్తో ఆ డే అచీవ్ వరకు మందరం దీనిలో వర్క్ చేస్తూనే ఉండాలి. ఈరోజు అడ్వైజరీ బోర్డ్ ఏదైతుందో చాలా గొప్పగా ఇది మంచి ఎక్సలెంట్ ఐడియా. ఎందుకంటే ఏ మనిషిలో ఎవరి దగ్గర ఏ పాజిటివ్ థాట్ ఏ ఆలోచన ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్ నంద మూవీ ఇది. దెన్ ఈ సంవత్సరం మన టీవీ ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ అయిపోతే ఇక మనకు చాలా ఈజీ. సారు మనం ఏ ప్రోగ్రామ్ చేసినా ఎక్కడ కూర్చున్నా కూడా మెసేజ్ ప్రాబ్లం ఉండదు. మీ అందరికీ తెలుసు 2019 మహిళా ధ్యాన మహాచక్రం ఏ సంస్థ వారు ఇట్లా మహిళా ధ్యాన మహాచక్రం అని చేసిన రోజు లేదు, కానీ పత్రిజీ గారు మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 2019 సారు 1,00,000 మంది మహిళా ధ్యానులు రావాలి అన్నారు. ఇంకంతే వారి నోట్లకెళ్ళి వచ్చింది, వస్తారు. బట్ మనందరం అనుకూలంగా పనిచేయాలి ఆ మహిళా ధ్యాన మహాచక్రానికి. ఏంటంటే ఇక్కడ జెంట్స్ లేడీస్ సపరేట్ అనే విషయం కాదండి. ఏంటంటే సార్ ఏదో రీజన్ ఉంటుంది, మహిళలు ఈ టైంలో వారు ఉండాలని దాన్ని చేస్తున్నారు. కాబట్టి ఆ డిసెంబర్లో జరిగే ఆ ప్రోగ్రాంను అద్భుతంగా నిర్వహించాలి. అలాగే వచ్చే సంవత్సరం 2020లో మళ్ళా ప్రపంచ ధ్యాన మహాసభలు అది మహిళలే నిర్వహిస్తారు. కాబట్టి మహిళలకు ఈ 24 నెలలు రాత్రి పగలనగా కష్టపడితే ఈ 2 కార్యక్రమాలు అద్భుతంగా కంప్లీట్ చేద్దాం. దానితో పాటు కైలాసపురిని 100% వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని డిసెంబర్కు పులి స్టాప్ పెట్టాలని దానికి వచ్చాం. రేపటి నుంచి ఈరోజే అన్ని కాంపౌండ్ వాల్స్కు ప్లాన్స్ అప్రూవల్స్ అన్నీ ఫైనల్ అయిపోయినాయి సార్. ఇక రేపటి నుంచి సూపర్ ఫాస్ట్గా కాంపౌండ్ వాల్ 5 బ్యాచ్లుగా డివైడ్ చేసినాము. ఎందుకంటే కొద్దిగా ఒక 15 days డిలే అయింది. ఎందుకంటే నైబర్స్ ఇష్యూస్ సో మెనీ లోకల్ ఇష్యూస్ ఉండే అన్నీ సాల్వ్ చేసి రేపటి నుంచి ఇక ఫాస్ట్గా కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మన 20th మన చంద్రశేఖర్ గారు కూడా వస్తున్నారు PCS. వారు వస్తే వారు అడ్వైజ్ తీసుకొని పిరమిడ్ కూడా ఒక 1 monthలో పిరమిడ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఓల్ వర్క్స్ను ఒక ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేశాం. డార్మెటరీస్, విల్లాస్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క డైరెక్టర్ ఎవరెవరికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దేనిలో ఉంటుందో డైరెక్టర్ ప్రాజెక్ట్ ట్రస్ట్ నుంచి ఓన్లీ సపోర్ట్ ఉంటుంది. అట్లా ఒక ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసాం. అప్పుడే అందరం పాల్గొని చేస్తేనే ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే క్వాలిటీగా చూడాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. అలా ఈ 2 సంవత్సరాలు ఈ సంవత్సరం మ్యాక్సిమం ఇంకేదైనా మిగిలితే నెక్స్ట్ ఇయర్ లోపల కైలాసపురిని 100% ఎందుకంటే సార్ అన్నాడు మన హెడ్ క్వార్టర్, మన సొంత ఇల్లు, అల్టిమేట్ ప్లేస్ ఈ భూమికి. కాబట్టి దాన్ని 100% ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేసుకుందాం. దానితో పాటు ఈ 2 కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ ట్రస్ట్ కూడా బంజారాయిల్స్లో ఒక ఆఫీస్ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అవుతుంది. ఇక అయిన తర్వాత వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి సార్తో మళ్ళీ ఇనాగరేషన్ చేసి అక్కడ కూడా ట్రస్ట్లో కూడా చాలా కమిటీస్ ఇస్తున్నాం. అడ్వైజరీ కమిటీస్, వర్కింగ్ కమిటీస్, రకరకాలుగా కైలాసపురి వర్కింగ్ కమిటీని ఫామ్ చేశాం. 1111 1111 మంది ఆర్మీ తయారు చేయాలి. ఏ రాత్రైనా ఏ పగలైనా వర్క్ చేసే విధంగా చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ నందాలందరితో మాట్లాడుతున్నాం. అది కూడా ఈ అద్భుతంగా చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన నందకు వారందరికీ నా యొక్క థ్యాంక్ యూ సార్. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని అలాగే PSSM మూమెంట్ని ఒక పక్క సుందర కైలాసపురి ఆధునీకరణ కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేయడానికి 2012 తర్వాత అంతే స్థాయిలో పూర్తి సమయాన్ని మనకు అందిస్తూ ఇతోధికంగా సహాయపడుతూ ముఖ్యంగా వారికి ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యక్రమాల్ని కేబుల్ ద్వారా అందించడానికి వారి మిత్రుల ద్వారా వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది అతి త్వరలోనే నెరవేరుతుంది. శ్రీ పత్తి రవికుమార్ గారిని సాదరంగా ఆహ్వానించుకుంటూ మన PMC అడ్వైజరీ బోర్డులో రెవెన్యూ అండ్ ఫైనాన్స్ బోర్డుకి వారిని మనం గౌరవంగా స్వీకరిద్దాం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ పత్తి రవికుమార్ గారి సందేశం. గురువు గారికి, అందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు. నేను నా ప్రొఫెషన్ వ్యాపారం, చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా. గురువుగారి దయ వల్ల స్పిరిచువాలిటీకి వచ్చి చాలా హ్యాపీగా, హెల్తీగా, చాలా ప్రశాంతంగా జీవిస్తున్నా. దానికి గురువుగారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా విషయంగా ఒక మాట చెప్తాను. గురువుగారు ఏది చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మన నందా గారు
ఈ బాధ్యత మీరు తీసుకొని చేయాలంటే గురువుగారు ఏం చెప్పినా చేస్తాను నందగారు, ఈ పని కాదు ఏ పనైనా చేస్తాను, ఎంత చిన్న పనైనా చేస్తానని చెప్పా. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరము లేదు, రెండు. ఆ పొజిషన్లో ఉన్నాను. అదంతా గురువుగారిది దయ. నేనేం మార్కెటింగ్ మాటలేమో ఆ రోజు చెప్పలేదు. పత్రిగారు గురువుగారు మనకు డోర్ టు డోరు క్యాన్వాస్ చేసి మెడిటేషన్ ఏ విధంగా చెప్పారో, ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి కొన్ని కోట్ల మంది ఈరోజు మెడిటేటర్స్గా మార్చారు సారు. అంటే అంతమంది కోట్ల మంది మెడిటేటర్స్ అవుతారని చెప్పి ఆ రోజు చాలామందికి తెలియదు, కానీ ఈరోజు ప్రూఫ్ అయింది. అదేవిధంగా 2006లో కర్తాల్లో పిరమిడ్ వస్తుంది అని చెప్పి అడిగేది, డబ్బు లేదు. అక్కడ సార్ అన్నారు, ఇక్కడ పిరమిడ్ కావాలయా 180x180 ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ అని చెప్పి అన్నారు. ఆ రోజు చాలామందికి నమ్మకం లేదు, కానీ నాకు నమ్మకం ఉంది బాగా. గురువుగారు చెప్పారు మెడిటేషన్ యొక్క పవరు, పిరమిడ్ పవరే ఆ ప్రాజెక్ట్ వస్తుందని. అంత పెద్ద ప్రాజెక్టు ఆ రోజు వస్తుందని చెప్పి ఊహకు కూడా చాలామందికి తెలియనప్పుడే ఈరోజు దగ్గర దగ్గర 40-50 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయ్యి బ్రహ్మాండమైన ఎదుగుదలలో నడుస్తూ ఉంది. దానికి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత మన డాట్ల హనుమంతరాజు గారు, అంత చాలామంది పెద్దలు సహాయ సహకారాలు అందించారు. నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు గురువుగారికి, నందాకు, నవకాంత్కి, ఆనంద్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్స్ సార్. చివరిగా మనం పత్రిజీ సందేశం వచ్చే ముందు ఎంతోమందిని మనం ఇలా ఈ అడ్వైజరీ బోర్డులో ఇంకా ఎంపిక చేసుకున్నాము. వారందరికీ అతి త్వరలోనే ఆ యొక్క కన్ఫర్మేషన్ లెటర్స్ యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేట్స్ అందిస్తామని తెలియజేస్తూ, మనం టీవీ పెట్టాము, ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అందరూ వచ్చి అడుగుతున్నారు మీ యాడ్ ఏమిటంటే యాడ్ అవ్వడం తప్ప యాడ్ ఏం లేదు. కానీ ఫస్ట్ టైం మనం టీవీ పెట్టిన తర్వాత యాడ్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ₹1,00,000 తగ్గకుండా మరి అందరి దగ్గరికి వెళ్ళి అన్ని కేంద్రాలకు వెళ్ళి మన టీవీ వచ్చింది, మన టీవీని మరి మీరు అభినందించండి అని వారందరినీ మోటివేట్ చేస్తూ ప్రతి నెల అన్ని ధ్యాన కేంద్రాల నుంచి మన శుభాకాంక్షల్ని, శుభాభినందనల్ని అందిస్తున్న మనకు ఏకైక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఎంతవరకు పనిచేశాడు విజయవాడకు చెందిన శేఖర్, ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాల నుంచి అభినందనల యాడ్లు మనకి ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. నిజంగానే మాకు ఒక మంచి ఇన్కమింగ్కి ఫస్ట్ మోడల్ రోల్ అనమాట. శేఖర్ గారికి మరి థ్యాంక్ యూ సార్. ఓకేనండి, నా పేరు చంద్రశేఖరు. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉన్నాం జక్కరావు గారి ఆధ్వర్యంలో. అలాగే మన ఛానల్ ఓపెన్ అయినప్పుడు ఆగస్టు ముందు నుంచే మేము యాడ్స్ నేను కలెక్ట్ చేశాను. ఈస్టు, వెస్టు, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కృష్ణా జిల్లా నుంచి 1.5 lakh వచ్చింది. తర్వాత ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి చేశాను. అలాగే ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా యాడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తుంటాను రాష్ట్రం మొత్తం మీద. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మనం ఇప్పటికే ఎంపిక చేసుకున్నటువంటి శ్రీ అవిశాస్త్రి గారు, అరుణజ్యోతి మేడం, మాధవి గారు, మన శోభా మేడం గారికి, శివకృష్ణ గారికి, శ్రీలక్ష్మి గారు ఈ పిఎంసిని ఒక్క కెమెరాతో చిన్న పిల్లల తల్లిని పెంచినట్టు పెంచి పెద్ద అయిన తర్వాత మాకు అందించారు. శ్రీలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. వారి సొంత నిధులతో మొదటగా ఈ కార్యక్రమాన్ని వారు శ్రీకారం చుట్టారు. ఆ పిల్లలకి పెళ్లి చేసి అప్పులు పాలైపోయినట్టు చూసేది ఆవిడ. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వారిని మన అడ్వైజరీ బోర్డులో మనం తీసుకోవడం సంసితం. వారిని మనం స్వీకరిస్తూ వారి సందేశాన్ని. ఆత్మజ్ఞానాలకి అందరికీ నా వందనాలు. పత్రి సార్కి నా నమస్కారాలు. నేను చాలా చేసింది చాలా తక్కువ సార్. వీళ్ళందరూ అందరూ నా గురించి ఎక్కువగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నేను వెనకుండా ఏదైనా పని చేసి పెడతాను సార్. అయిపోయిందా?
మేడం గారికి సార్ చేతుల మీదుగా సర్టిఫికేట్. సార్ ఇక్కడికి విచ్చేసిన వారితో పాటు మరొక అద్భుతమైన కమిటీని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం అన్ని విభాగాల్లోనూ అతి త్వరలోనే శ్రీకారం చుడదామని తెలియజేసుకుంటూ పత్రిజీ సందేశం తీసుకుందాం. నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను, అన్ని చోట్ల తిరుగుతున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ ధ్యానానికి అంకితం. ఎప్పుడైతే ధ్యానానికి అంకితం అయ్యావో ఏ పని చేసినా సరే, ఫోటోగ్రాఫ్ తీసినా సరే, ఒక పెన్ను పెట్టి రాసినా సరే, ఒక గ్రాఫిక్స్ తయారు చేసినా సరే, ఏది చేసినా కూడాను అంత పర్ఫెక్షన్ ఉంటుంది, అంత అద్భుతమైన డెడికేషన్ ఉంటుంది. అండ్ వీ గట్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్. ఇంత పెద్ద మూమెంటు ఈ భూమండలంలో ఎప్పుడూ జరగలేదు, ఏ భూమండలంలోనూ జరగలేదు. ఇంత పెద్ద మూమెంట్, ఏ పర్ఫెక్షన్ మూమెంట్, ఏ మెడిటేషన్ మూమెంట్, ఏ డెడికేటెడ్ మూమెంట్ ఏ భూమండలంలోనూ ఇంతవరకు ఎక్కడ జరగలేదు. సో దట్ ఈస్ ద వాట్ ఏ పిరమిడ్ మాస్టర్ ఈస్ ద. అండ్ ఈ పిఎస్ఎస్ఎంకి అద్దం పట్టేది మన పిఎంసి. నీళ్ళలో మన మొహం చూసుకున్నట్టు, అద్దంలో మన మొహం చూసుకున్నట్టు పిఎస్ఎస్ఎం యొక్క వ్యాపకత్వం ఈ పిఎంసి ద్వారా మనకు అర్థమవుతుంది. హనుమంతరాజు గారికి మనం గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ ఈస్ అండర్ యువర్ గైడెన్స్ దట్ ఆల్ దిస్ హ్యాస్ స్టార్టెడ్, యువర్ గ్రేట్ గైడెన్స్. అండ్ ఆల్ అవర్ 3 మాస్టర్స్, నందాప్రసాద్, నవకాంత్ అండ్ ఆనంద్, వీళ్ళు ముగ్గురికి గట్టిగా చెప్పకూడదాం. అండ్ విత్ ఆల్ ద అడిషనల్ అడ్వైజర్స్, board members, yeah, we will go long way. మనందరం ఇందులో పనిచేద్దాము. నేను ఎప్పుడు చూసినా పిఎంసీలో మిస్టేక్స్ పడుకుంటాను. నేను కూడా ఒక భాగం ఇందులో. స్పెల్లింగ్ మిస్టేక్స్ నాకు ఉండకూడదు, అది నా జవాబుదారీ. కనుక నా పని నేను చేస్తున్నాను. ఇవాళ పొద్దునే గుంటూరుకి గుంటూరు అని వచ్చింది. సో వెంటనే ఫోన్ చేసి చెప్పాను, గుంటూరు కాదు నేను గుంటూరు అని చెప్పేసి. సో ఇలాగా మనం అందరం కాంట్రిబ్యూట్ చేయాలి. మన ఇంట్లో కూర్చుని ఇవన్నీ లలిత గారు మీరు చేయొచ్చు, తెలుగు కరెక్షన్ చేయొచ్చు, ఇంగ్లీష్ కరెక్షన్ చేయొచ్చు, యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఓకే, ఇంట్లో కూర్చుని నేను తిరగకుండా ఇంట్లో కూర్చుంటే అన్నీ కరెక్షన్ చేస్తాను, ఇంట్లో కూర్చుని కరెక్షన్ చేస్తాను. యూ కెన్ డూ మెనీ జాబ్స్ సిట్టింగ్ ఎట్ హోమ్. సో ఎవ్రీబడి ఈజ్ నీడెడ్, నో బడీ హ్యాజ్ పర్మిషన్ టు గో అప్. ఈ భూమండలానంతా కూడాను మనం తీసుకొచ్చిన జాబ్, అందరూ కూడాను ధ్యానులు కావాలి, అందరూ శాకాహారులు కావాలి. అది అయ్యేంత వరకు మనకి నో అదర్ థాట్. ఇంట్లో కూర్చొని ఎంతైనా పని చేసుకోవచ్చు. తిరిగే వాళ్ళు తిరుగుతారు కానీ ఇంట్లో కూర్చుని వాళ్ళు కూడా మనకు కావాలి. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్, వెరీ యాక్టివ్. షీ హెజ్ ఓవర్కమ్ హర్ ఫిజికల్ డిసెబిలిటీ. ఆ ఫిజికల్ బాడీతో ఆవిడ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ఆవిడ వస్తుందంటే దట్ షోస్ ఏ గ్రేట్ పిరమిడ్ మాస్టర్, డెడికేటెడ్ పిరమిడ్ మాస్టర్. మన కెమెరా టీం ఎంతో డెడికేటెడ్గా నాతో పాటు వస్తున్నాను లెక్క లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో నేను విలేజెస్కి వెళ్తుంటాను, నాతో పాటు వెనకాల వచ్చేస్తుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, ఎంత కష్టం కెమెరా నా వెంట పరిగెత్తుకుని ఫోటో తీయడం అనేది, నాట్ ఏ జోక్. మన పిఎంసి మెడిటేషన్ తీసుకోలేదు కానీ వాళ్ళంతా గొప్ప మాస్టర్స్ అయిపోయారు. వచ్చినప్పుడు వాళ్ళు రా మెటీరియల్, ఇప్పుడు గ్రేట్ ఫినిష్డ్ ప్రోడక్ట్. మన పిఎంసి దే నాట్ ఎంప్లాయీస్, దే ఆర్ ఆల్ షేర్ హోల్డర్స్, వర్క్ హోల్డర్స్, మేనేజ్మెంట్ హోల్డర్స్. వాళ్ళందరికీ మనం చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే మనకు పత్రిజీ నేర్పించింది ప్రతి ఒక్క గురువు నుంచి మనం విస్తారంగా నేర్చుకోవడం. అలా ప్రతి గురువుకి ఉన్న ఏకైక ప్లాట్ఫార్మే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి దానికి అందరు గురువుల్ని సమాయత్తపరిచి సమయానికి తీసుకొచ్చి ఇంటర్వ్యూస్, వారి అనుభవాలు అందరికీ అందించడంలో విశేషంగా కృషి చేస్తున్న
మన రవిశాస్త్రి వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వారిని మనం హానరీ కంటెంట్ అడ్వైజర్ బోర్డులో మనం తీసుకుంటున్నాము పత్రిజీ చేతుల మీద నుంచి వారికి. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. నాకు ఆల్రెడీ ఈ మీడియా ఫీల్డ్ గురించి కొంత ఐడియా ఉంది. ఎందుకంటే నా ఆస్ట్రాలజీ పరంగా కూడా ఓన్ ఛానల్ ఉంది. అది రీసెంట్గా 4 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. పాజిటివ్ ఆస్ట్రాలజీ చెప్పేటటువంటి ఏకైకంగా మనం ఉన్నాం. టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగపడుతుందనే దానికి మొన్న ఒక ఎగ్జాంపుల్ సార్, ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఛానల్లో నా నెంబర్ చూసి వచ్చారు ఒక అతను, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. షిరిడి సాయిబాబా దేవస్థానానికి ఎదురుగా వాళ్ళ పెద్ద హోటల్స్ ఉన్నాయి షిరిడీలో. వారు వచ్చేసి నాకు ఒక పని కావాలి అది ఇది అని చెబితే, ఇది అయిపోతే చాలా డబ్బులు ఇస్తానన్నాడు. కాదు సార్, మీరు అయిపోతే పిరమిడ్ కట్టండి అన్నాను. సో వారికి ఇప్పుడు ఆ వర్క్ అయిపోయింది. వారు కృత్రిమ ఆక్సిజన్ని తయారు చేస్తున్నారు హాస్పిటల్స్కి. అది చాలా తక్కువగా కాస్ట్తో సప్లై చేస్తున్నారు. అది బాగా సక్సెస్ అయింది. వారు ఇప్పుడు షిరిడి సాయిబాబా టెంపుల్కి షిరిడీలో 50 ఫీట్లు దూరంలో వాళ్ళ హోటల్ పైన 40x40 పిరమిడ్ కట్టడానికి ఓకే అన్నారు. మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నేపాల్ స్వామీజీ గారు కూడా వాళ్ళ ఆశ్రమంలో ఆల్రెడీ వారు స్థలాన్ని అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా టెక్నాలజీ ద్వారానే పాసిబుల్. ఎందుకంటే షిరిడీ దాకా వెళ్ళేసి నేను కనెక్ట్ అవ్వలేము. ఆ ఫోన్ నెంబర్ మన కంటెంట్ ఏదో వారికి నచ్చబట్టి ఈజీగా వచ్చింది. అలాగే ఎలాగైనా విశ్వంలో ఎక్కడున్నా కానీ ఈజీగా కనెక్ట్ చేయగలిగినటువంటి టెక్నాలజీ మనకి ఈరోజు పిఎంసి ద్వారా ఉంది. ఎందుకంటే ధ్యానం ద్వారా ఎంతోమంది, అంటే పిఎంసిని నేను ఊరికే కనెక్ట్ చేసి చూపిస్తుంటేనే వాళ్ళు చేంజ్ అవుతున్నారు. సో ఇప్పుడు చాలా, అంటే మొన్న ధ్యాన మహాచక్రానికి ముందరున్న పిఎంసి వేరు, ధ్యాన మహాచక్రం తర్వాత ఉన్న పిఎంసి రూపం వేరు. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో శాటిలైట్, TV9 ఇట్లాంటి ఛానల్స్ కంటే మొబైల్లో చూసేదే ఎక్కువైపోయింది. ఇప్పుడు యూట్యూబ్ని చూస్తున్నారు కానీ టీవీని పెట్టుకొని ఎవరూ చూడటం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో పిఎంసి యుగం కాబోతుంది. పత్రిజీ మనందరికీ అది వెనతో నేర్పించిన విద్య. ఎక్కడ ఎవరి దగ్గర ఏ క్రియేటివిటీ, ఏ విద్య ఉన్నా దాన్ని మనం నేర్చుకోవాలి, లేదు వారి దగ్గర నుంచి మనం ఆ సహాయాన్ని పొందాలి. మన సీనియర్ మోస్ట్ మాస్టర్ మేడం రాగిణి సెల్వరాజ్ హిందీలోను ఇంగ్లీష్లోనూ ఒక అద్భుతమైన ప్రజ్ఞ ఉంది వారికి. మరి మన ఛానల్కి లాంగ్వేజ్ అడ్వైజరీ బోర్డులో వారిని తీసుకుంటున్నాము. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దివ్య పితామహ పత్రిజీకి పాద ప్రణామాలు. నేను అకాడమిక్స్లో చదువుతున్నప్పుడు, CA చదువుతున్నప్పుడు నాకు ఇష్టమైన గురువైన హనుమంతరాజు గారికి కూడా ప్రణామాలు. అందరికీ నమస్కారం అండి. నేను 2010 నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. సో ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడే నాకు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. మొత్తం ఇలా లైట్ అంతా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి అంతా నేనే ఉన్నట్టుగా నేను విజువలైజ్ చేసుకున్నాను. అయితే అంతకుముందు నా లైఫ్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉండేది. సో ఇప్పుడైతే నేను ఆ ధ్యానంలో కూర్చున్నానో ఒక 2 hours ధ్యానం ఉండేది, పౌర్ణమి ధ్యానము. అది అయిపోగానే ఐ వాజ్ జస్ట్ క్రయింగ్ అనమాట. ఇట్లా కళ్ళు నీళ్ళు కారుతున్నాయి. నేను కళ్ళు ఓపెన్ చేసేవరకు అసలు కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది అనమాట. అసలు నాకు దుఃఖం అనేది అసలు ఏమీ లేదు. ఐ బికమ్ ఏ కంప్లీట్లీ న్యూ పర్సన్. ఒక డివైన్ ఎక్స్పీరియన్స్, ఇట్లా డాన్స్ చేయాలని, ఆనందంగా ఉండాలని అట్లా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఏంటి ఇది, నేను అసలు ఏం పొందకుండానే జస్ట్ కళ్ళు మూసుకుంటే ఇంత డివైన్గా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది అందరికీ షేర్ చేయాలి అని ఆ క్షణంలోనే నేను డిసైడ్ చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి తెలిసిన వాళ్ళందరికీ ప్రచారం చేస్తున్నాను. సో 2015లో DMCలో అక్కడ హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడ షెడ్లో ఉండాలండి, వచ్చిన వాళ్ళకి నేర్పించాలి అన్నారు. సో అక్కడ ఉంటే మన తెలుగు వాళ్ళ దగ్గరేమో అందరు కౌంటర్లో 50, 100 అలా వచ్చేవాళ్ళు గంటకి. ఇక్కడేమో 5, 3, 2 ఎంతోసేపు కూర్చుంటే కానీ 2, 3 అలా వచ్చేవాళ్ళు. అయ్యో ఏంటి హిందీ వాళ్ళు ఎవరు రావట్లేదు, నేను ఇంతసేపు ఖాళీ కూర్చుంటున్నాను
అని మళ్ళీ అప్పుడు నాకు అనిపించింది, అసలు మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నామో ఆ టేస్ట్ వాళ్ళకు తెలియాలి కదా, తెలిస్తేనే కదా ఇంతవరకు వస్తారు. అయితే వాళ్ళందరూ ఇక్కడ వరకు రారు, మనమే అక్కడికి వెళ్ళి చెప్పాలి అని నేను ఆ మూమెంట్లో డిసైడ్ చేసుకున్నాను. సో 2016 నుంచి అలా నా జర్నీ నార్త్ ఇండియా వైపు ప్రచారం స్టార్ట్ అయిందండి. సో స్టార్టింగ్లో నేను భువనేశ్వర్ A4 స్టేషన్స్లో అక్కడ వాళ్ళందరికీ వెళ్ళి నేను క్లాసులు చెప్పడం జరిగింది రామరాజు గారి సహాయంతో. సో ఆ తర్వాత నేను ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళాను. సో 2015 అయిపోయాక 2016 మొత్తం అలా అంటే చిన్న చిన్న ఒక వారం అలా వెళ్ళి వచ్చాను. సో 2017 కూడా అలాగే ఛత్తీస్గఢ్, మళ్ళీ తర్వాత రిషికేష్ వెళ్ళాను. రిషికేష్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అందరికీ ప్రచారం చాలా ఒక 2 months తిరిగి ప్రచారం చేశాం, కానీ లాస్ట్కి ఒక 100 మెంబర్సే వచ్చారనమాట. అయ్యా ఇంత చేసాము, వీళ్ళు ఇంకా రాలేదేంటి, ఇంకా ఏ విధంగా వర్కౌట్ చేయాలి అని అనుకున్నాను. సో 2018లో నాకు సంగీత మ్యామ్ కాల్ చేసింది, ఫిబ్రవరిలో అక్కడ ధ్యానమహయజ్ఞం ఉంది, రావాలి రాగిని మ్యామ్ అని చెప్పి. సో అలా అని నేను అక్కడికి వెళ్ళినప్పుడు పత్రిజీ అని నేను చెప్తుంటే వాళ్ళందరూ నార్త్ ఇండియాలో ఎక్కువ వాళ్ళ గురు సంప్రదాయంలో ఉంటారు, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ గురువుని ఫాలో అవుతుంటారు, ఎక్కువ పూజల్లో ఉండరు. కానీ సో వాళ్ళ గురువు ఇలా చెప్పారనే వాళ్ళు, కానీ ఇక్కడ వినట్లేదు. ఏంటి వీళ్ళు వినట్లేదు, వీళ్ళకి తెలియాలి అని చెప్పేసి నేను వెంటనే ఇంటికి వచ్చి మన తెలుగులో ఉన్న పత్రిజీ సందేశాలు ఏవైతే ఉన్నాయో మనకు అన్నీ అందించినవన్నీ, అవన్నీ 15 minutes 20 minutes ఉన్న వీడియోస్ అవన్నీ కూడా కూర్చొని వాటిని హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇంకా అందరికీ పంపించడము. పత్రిజీ మెసేజెస్ డైలీ వచ్చేవన్నీ కూడా అందరికీ పంపించి దీంట్లో ఈ మీనింగ్ ఉంది అని అలా చెప్పడం, అలా చేసి అందరికీ. సో నేను జనవరిలో వెళ్ళాను, మళ్ళీ ఏప్రిల్లో అక్కడ ధ్యానమహయజ్ఞం ఉండిందనమాట. సో అప్పటి వరకు నేను మళ్ళీ 2 months నేను అక్కడ ఉండి ప్రచారం చేయడం వల్ల అప్పుడు అందరికీ అంటే పత్రి సార్ ఇలా చెప్తారు ఇది అని చెప్పి తులసిదల్ హిందీలో ఆడియో ఉంది, సో అవి కూడా పెట్టి వాళ్ళకి వినిపించి ఇది ఇలా ఉంటుంది అనేసి వాళ్ళకి చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయ్యి ఇంకా సార్ వచ్చాక బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అప్పుడు అక్కడ సార్ వచ్చి అన్నారు, నేను ఆంధ్రాలో ఉన్నానా అనేసి అన్నారనమాట. సో అక్కడ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఓకే అంటే సార్ ఇస్ యూజింగ్ మీ యాజ్ మై ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిషికేష్ వెళ్ళమన్నారు సార్. సో 4 months నేను లాస్ట్ ఇయర్ రిషికేష్లో ఉండి అక్కడ వర్క్ చేశాను. మొత్తం స్కూల్స్ కాలేజెస్లో అంతా కూడా ఒక 68 schools కాలేజెస్ యూనివర్సిటీ అన్ని ఆఫీసెస్ ఎక్కడా వదలకుండా అందరికి వెళ్ళి చెప్పడము, ఏదైతే మెసేజెస్ మనకు డైలీ కూడా వస్తుందో వాళ్ళకందరూ చెప్పడము. సో ఇలా ఈ ప్రక్రియలో నేను ఒక వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆల్రెడీ నేను లైట్ వర్కర్స్లో మాకు 70 groups ఉన్నాయి. అదేవిధంగా ఇలా ఎక్కడెక్కడ ఏ స్టేట్కి వెళ్తానో అక్కడ వాళ్ళ ఇండివిజువల్గా ఒక గ్రూప్, నేను ఎవరెవరికి కనెక్ట్ అవుతున్నానో వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేసుకొని నంబర్స్ తీసుకొని ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మన 18 principles అన్నీ ఫాలో అవ్వడము, వాళ్ళకి ఏదైనా రెగ్యులర్గా ఏదైనా ఆబ్స్టికల్స్ అట్లాంటివి ఉంటే అవన్నీ కూడా కౌంటర్ హ్యాండ్లింగ్ చేయడం, అలా చేసి వాళ్ళకి అన్నీ నేర్పించి. సో ఇప్పటికి ఒక 17 groups నార్త్ ఇండియా గ్రూప్స్ ఉన్నాయి, అంటే ఛత్తీస్గఢ్, హర్యానా, మళ్ళీ రిషికేష్లో అట్లా అన్ని గ్రూప్స్ వీళ్ళందరికీ నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో నందగారు నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు, అంటే ఈ హాజ్ మీ టు డూ హిందీ వాళ్ళకి సంబంధించిన వరకు మీరు ఇంకా చేయండి అని అన్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. నేను ఇంకా మ్యాక్సిమం ఐ ఎక్స్టెండ్ మై సెల్ఫ్ టు వాట్ ఎవర్ బెస్ట్ ఐ క్యాన్ డూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.